17వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవండి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. చాలండి. కుమారులు వృద్ధులకి ఏంటంట? కిరీటం. తండ్రులే కుమారులకి అలంకారం. ఈ రెండు కూడా ఒక అలంకరణను గూర్చిన విషయాలు. ఒకటేంటి? కుమారుల యొక్క కుమారులు. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకు కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని యొక్క కుమారులు ఉన్నారు చూసారండి, వాళ్ళంట వృద్ధులకు కిరీటం అంట. కిరీటం అనేది దేనికి గుర్తంటే ఘనతకు, సన్మానానికి, ఖ్యాతికి కదా. ఇప్పుడు ఎవరైనా వీధిలో ఒక రథం ఎక్కడన్నా మాట్లాడుకుని రాజవస్త్రాలు అద్దెకి తెచ్చుకుని ఒక కిరీటం కూడా తెచ్చుకుని పెట్టుకుని ముందు ఒక ఇద్దరు భటులను పెట్టుకుని నేను రాజుని జైలు కొట్టండి అన్నారనుకోండి, సాయంత్రం వరకు కొడతారు. సాయంత్రం డబ్బులు ఇవ్వకపోతే రాజునే కొడతారు, రాజుకి యాక్టింగ్ చేసిన కొడతారు కదా. కాబట్టి మనం తెచ్చుకుంటూ వచ్చేది కాదు మెప్పు. ఈరోజు చాలామంది ఇతర దేశాలు వెళ్ళి ఎయిర్పోర్ట్కి సంఘం వాళ్ళకి చాలామందికి డబ్బులు ఇచ్చి, సంఘం వాళ్ళకు బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక 100 మందిని పిలిపించుకుంటున్నారట. పిలిపించుకుని అక్కడ జైలు బ్యానర్ పట్టుకోవడం, స్వదేశంకి వస్తున్న వారికి స్వాగతం అని చెప్పడం, ఇంటర్నేషనల్ స్పీకర్ అని చెప్పడం అని దండలు వేస్తున్నారంట. ఒక అతను ఆ దుబాయ్ నుంచి వేరే దేశం వెళ్ళి అమెరికా వెళ్ళి వచ్చిన అతను అన్నాడంట, ఆ కంగారులో రేయ్ 35 దండలు బుక్ చేస్తే 20 దండలు వేసారేంట్రా, మిగతా 25 దండలు 15 దండలే అని అడిగాడట. అంటే నేను అనేది ఏంటి? ఘనత, సన్మానం, కిరీటం, ఖ్యాతి, గొప్పతనం అనేది మనంతట మనం తెచ్చుకుంటే. ఇక్కడ ఏమన్నాడంటే కొన్నిసార్లు మనం ఏ రీతిగా కూడా ఘనతను, ఖ్యాతిని, సన్మానాన్ని సంపాదించుకోలేం. కానీ కుమారుల యొక్క కుమారులు, ఒక పెద్ద ఆయన ఉన్నాడో పెద్ద ఆయన కుమారులు ఉన్నారు, వాళ్ళ యొక్క కుమారులంట వృద్ధులకు కిరీటం అంట. ప్రైజ్ లార్డ్ అని చెప్పి ఎంత చక్కటి వాక్యమో. సామెతల్లో అంత పెద్ద వాక్యాన్ని ఒక్క ముక్కలో ఒక లైన్లో రాస్తాడు. అందుకే చాలా ఇష్టం నాకు. ప్రతిరోజు సామెతలు చదువుతాను నేను. చాలా చక్కపరుచుకున్నాను నా జీవితాన్ని నేను అది చదివి. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? కుమారుల యొక్క కుమారులే వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. అసలు తండ్రి ఆ అడ్రస్, అరే ఏ ఊరురా మీది, ఎన్ని చదువుతున్నావురా, ఇవన్నీ ముందు అడగరు. ఎవరి పిల్లోడురా నువ్వు, మీ నాన్నగారు ఏం పేరురా, మీ ఇంటి పేరేంట్రా, కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి, ఆధార్ కార్డు ఉందా? తండ్రి అడ్రస్ అడుగుతారు. నీ తండ్రి ఎవరని అడుగుతారు. నిజంగా కుమారులు ఎవరైనా ఉన్నారంటే అతనికి ముసలోడో, మొక్కోడో, పొడుసోడో, పొట్టోడో, తెల్లోడో, నల్లోడో ఎవరో మొత్తం మీద ఒక తండ్రి ఉంటే ఆ తండ్రిని బట్టి కుమారులకు ఒక అలంకరణ అంటే. ఒక రకంగా చెప్పాలంటే కుమారుల యొక్క కుమారులే తండ్రికి కిరీటం అయితే, నేను అంటాను తండ్రులే కుమారులకు కిరీటం. నిజమండి. అది నిన్ను కన్న తల్లి అయినా, పెంచిన తల్లి అయినా, నిన్ను కన్న తండ్రి అయినా, పెంచిన తండ్రి అయినా అండి, నిన్ను ఆధ్యాత్మికంగా పెంచుతున్న వారైనా, ఎవరో లేకపోతే ఒకవేళ మీ చిన్నానో పెద్దనానో తండ్రి పోస్టు తీసుకుని నిన్ను పోషించిన వ్యక్తి అయినా, నడిపించిన వ్యక్తి అయినా, వాళ్ళే మనకు అలంకరణ అంటే దీన్ని బట్టి దేవుని లేఖనం మనకేం తెలియజేస్తుందంటే పెద్దలు ఉండడం దీవెనకరం, వృద్ధులు ఉండడం దీవెనకరం, తల్లిదండ్రులు ఉండడం ఆశీర్వాదకరం. ప్రైజ్ లార్డ్. హాస్టమ్ గారు చెబితే ఒక మొక్క అన్నారు, దేవుని కృపలో కొంచెం స్పీడ్గా ఉంటుందిలేండి నా బ్రెయిన్. ఆవిడేమన్నారంటే 6 కలిసి ఆ తండ్రి ఒక్కడు 6 పెంచుతాడు అన్నారు. రెండో మాట రాకుండా నేను చెప్పాను ఏమనంటే 6 కలిసి తండ్రిని పెంచలేరు కృప అన్నాను. ప్రైజ్ లార్డ్. నిజమే కదండి. 6 తండ్రి పెంచేస్తాడు, భార్యను పెంచుతాడు, పిల్లల్ని పెంచుతాడు, కుటుంబంలో పెంచుతాడు, ఫీజులు కడతాడు. వీళ్ళందరికీ 6 కలిసి కూడా తండ్రిని చూడడానికి, తల్లిని చూడడానికి బాధ అయిపోతుంది. ఒక వారం నీ ఇంటి దగ్గర ఉంచుకో, ఒక వారం మీ ఇంటి దగ్గర ఉంచుకో అంట. నేను అంటాను అసలు ఎవరైనా వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే తెచ్చుకుని మన దగ్గర పెట్టుకుంటే
మనకు చాలా ఆశీర్వాదకరమైనది. వృద్ధాప్యమందు నీ తల్లిదండ్రులు ఏం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. తల్లిదండ్రులకు వ్యతిరేకమైన వాడి యొక్క కళ్ళు లోయకాకులు. నేను అనుకున్నాం బహుశా లోయకాకులు అందులో పడి ఉన్న పీనుగులు బాగా తింటాయి. దానికి కళ్ళు పీకడం పెద్ద కష్టమేం కాదు, చాలా టెక్నిక్గా పీకిపోద్ది అనమాట. మన కన్నే మన చేతిలోంచి ఏం చేద్దాం, మన కళ్ళలోంచి తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి తండ్రులే మనకి ఎవరు చెప్పండి, అలంకరణ అనండి. తండ్రులే కుమారులకు అలంకారం. అలంకారం అంటే అదొక ముస్తాబవ్వడం, తయారవ్వడం, అలంకరించబడ్డం. చూడండి కొన్ని చోట్ల వాళ్ళ తాత ఉంటాడు. గాంధీ గారి టైంలోంచి ఉన్న తాత ఇప్పుడు వరకు ఉంటాడు. వాళ్ళందరినీ వరసపెట్టి ఫోటోలు తీస్తూ ఉంటుంటే ఓరు బాబు ఇంకా చనిపోలేదు, వీళ్ళందరూ ఇంకా ఉన్నారని సంతోషం కలుగుతుంది. ఒక మాట చెప్పనా, వృద్ధాప్యంకి వచ్చినప్పటికీ తల్లిదండ్రులకి కొంచెం చిన్నపిల్లల మనసు వస్తుంది, విసిగిస్తారు, పదే ఏదోటి అంటూ ఉంటారు, చాదస్తం వస్తూ ఉంటుంది. మనం ఏమనుకోవాలంటే ఒక చిన్నపిల్లోని ఎలా చూసుకుంటాం, పాలు తాగలేదంటే ఇసిరేస్తామా, స్నానం చేసినప్పుడు ఏడుస్తుంటే డొక్కుచ్చుకుని నెత్తి మీద కొడతామా, చెప్పండి, ఒకటి వేస్తామా, వెయ్యం. చాలా జాగ్రత్తగా స్నానం చేపిస్తారు. పిల్లలకి స్నానం చేయించడం కూడా రావాలి. చిరాకు వచ్చి బకెట్లో ముంచి లేపేసామంటే అవదో. అర్థమైందా ప్రియులరా? వాళ్ళకి స్నానం చేయించడం కూడా రావాలి. ఎలా చేయించాలి రావాలా, అత్తమాటుడు ఎవడు చేయించడు అని చెప్పి తలకాయ పందికి తలకాయ కిందకి కాళ్ళు పైకి ఇలా ముంచి ఇలా లేపేసాం అనుకోండి, దుప్పటి ఉతికినట్టు అయిపోద్ది సంగతి కదా. స్నానం చేయించడం కూడా రావాలి. నేను బాగా చిన్నపిల్లోడిని, మా అన్నయ్య వాళ్ళకి వివాహం అయినప్పుడు మరి బాగా మా వదిన ఉండేది, వాళ్ళ పిల్లలు సతీష్ రాకేష్ వీళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళే ఫస్ట్ మాకు చిన్నపిల్లలండి ఇంట్లో. అయితే వాళ్ళకి స్నానం చేయించడం చూసేవాడిని, అక్కడే ఉండేవాడిని. పిల్లల్ని ఎప్పుడు స్నానం చేయించి ఇచ్చేస్తారు, ఎత్తుకుని వెళ్ళిపోదామని చూసేవాడిని. చిన్న పిల్లలు అప్పుడు నాకు తమ్ముడు లేరు కదా, నేనే అందరికి తమ్ముండి. ఆ పిల్లల్ని చూస్తూ ఉండేవాడిని, వీళ్ళని ఎప్పుడు స్నానం చేయిస్తారు, ఎప్పుడు ఇచ్చేస్తారని. ఒక్కొక్కసారి స్కూల్కి కూడా తీసుకుపోయేవాడిని. నిజమండి, పిల్లల్ని టీచర్ గారు ఈయన తీసుకొచ్చేవాడు అనేవాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానండి అనేవాడు. పిల్లల్ని తీసుకెళ్ళిపోయేవాడిని అండి స్కూల్కి, చిన్నపిల్లలు మా వదిన ఎత్తుక్కునేది. ఒక్కొక్కసారి మాకు చాలా సంతోషం, పిల్లలు పుట్టారంటే. అందరూ మా అమ్మేమో ఆడపిల్లలు పుడతారేమో అని చూసి, మాది బాయ్స్ హాస్టల్ అండి, మాది అందరిది మొత్తం. గట్టిగల్లు చెప్పండి, టోటల్గా బాయ్స్ హాస్టల్, అసలే ఎక్కడ ఆడపిల్ల అంటలేదు. అందుకే మా పాస్టమ్ గారు కూతురులా చూసుకుంటారు, మా అమ్మగారు ప్రైజ్ లార్డ్, ఆవిడ కూడా తల్లిలా చూసుకుంటారు. బాయ్స్ హాస్టల్ అండి చిన్నప్పటి నుంచి. మా నాన్న వార్డెన్ అనమాట దానికి. గట్టిగల్లు చెప్పండి, అర్థమవుతున్న ప్రియులరా? తండ్రులే మనకేంటంటే అలంకరణ. తండ్రులు లేకపోతే ఏముందండి? చూడండి, పిల్లోడు పుడతాడు, పుట్టగానే తండ్రిని ఒక పిల్లోడికి కానీ పాపకు కానీ బాబుకి కానీ పరిచయం చేసేది ఎవరో తెలుసా? తల్లి. పిల్లోడికి తెలీదు. రే అమ్మను గుర్తుపెట్టేస్తాడు పుట్టగానే, అమ్మ అని ఏడుస్తాడు. ఆడికి అర్థమైపోద్ది, ఎవరు ఏమన్నా సరే పలకడం. తల్లి స్పర్శ, తల్లి వస్తుంటే తెలిసిపోద్దాడికి, వాళ్ళ అమ్మ స్వరం అంటే తెలిసిపోద్దాడికి. ఇక్కడ ఉన్నాడు ఆ బుడ్డోడు, ఎక్కడో వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే ఇక్కడ ఏడు చేస్తుంటాడు. ఆడు లైన్ అలా ఉంటుంది, నెట్ లాగేస్తూ ఉంటుంది. ఆడు చాలా పవర్ఫుల్ నెట్ అండి మనోడిది, లాగేస్తూ ఉంటుంది. అయితే విషయం గమనిస్తే తండ్రి తెలియదు పిల్లలకి, చిన్నపిల్లలకి. తండ్రిని ఎవరు పరిచయం చేస్తారంటే తల్లి. అంటే తండ్రి కోసం మంచిగా చెప్పాలన్నా తల్లే, అతను టోటల్గా బ్యాడ్ చేసేయాలన్నా తల్లే, అతను ఒక వేస్ట్ ఫెలోగా చేయాలన్నా తల్లే, దద్దమ్మగా చేయాలన్నా తల్లే. అర్థమవుతుందా? ఆడు పెద్ద గోండా రౌడీ, అమ్మో మీ నాన్న మంచోడు కాదు అని ఇంజెక్ట్ చేయాలన్నా తల్లే మొత్తం అంతా కూడా టోటల్గా తల్లే. కాబట్టి తల్లి పోర్షన్ చాలా గొప్పది. తల్లి యొక్క పాత్ర చాలా ఉన్నతమైంది ప్రియులారా. ప్రైజ్ లార్డ్, గట్టిగా చెప్పండి హల్లెలూయా. తల్లి యొక్క పాత్ర చాలా ఉన్నతమైనది. చాలామంది తల్లులు బిడ్డలని, కొడుకులకి అలాగే కూతుర్లకి తండ్రి కోసం చెడ్డగా చెప్తారు, చాలా బ్యాడ్గా చెప్తూ ఉంటారు, తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారు. తప్పుడు చేసి తండ్రిని ఒక గోండా కింద, తండ్రిని ఒక రౌడీ కింద, తండ్రిని ఒక చెడ్డ వ్యక్తి కింద చిత్రీకరిస్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి ఎవరిని పరిచయం చేయాలన్నా తల్లే చేయాలి. తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యం. నేను అంటాను, బడి కంటే కూడా, అమ్మ ఒడి కంటే కూడా గుడి చాలా గొప్పదే. దానికంటే మరి
దాని తర్వాత తల్లి ఒడి చాలా ఉన్నతమైంది. ఆమేన్ చెప్పండి. కాబట్టి తండ్రి నువ్వు ఎలా పరిచయం చేస్తున్నావు, నీ బిడ్డలకి ఏమని చెబుతున్నావు చిన్నప్పటి నుండి, అది చాలా ఇంపార్టెంట్. నిజంగా మా నాన్న చాలా మంచోడు. మా అమ్మగారిని కూడా పనికి వెళ్ళకుండా, ఎవరిని పనికి వెళ్ళకుండా ఒక్కడు పోషించేసేవాడండి. అంతంత మాత్రం చదువుతున్నామేమో, ఆ రోజులోనే పాకెట్ మనీ 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేవాడండి. 10 రూపాయలు 5 రూపాయలు అంటే చాలా ఉన్నతం. ఈ ప్రిస్కిల్ల గారును మా మరదలు రాధిక అని ఉన్నారండి. వీళ్ళిద్దరూ ఇంటర్వెల్లో నా దగ్గరికి వచ్చేసి, బావ ఒక 10 రూపాయవా 1 రూపాయవా అన్న దగ్గరికి వచ్చి అడిగారు. ఉండేది నాకు ప్యాంట్లు అంత లేవు, కానీ చాలా జాగ్రత్తగా ఉండి ఆ జేబులో డబ్బులన్నీ వేసి, కొన్ని పప్పలు కొనేసుకుని ఈ జేబులో పెట్టుకుని, కొన్ని డబ్బులు ఈ జేబులో వేసుకుని పినీసి పెట్టేసుకోండి. ఆ డబ్బులకి పడిపోతే పొద్దుట ఎవడన్నా తీసేస్తాడేమో అని చెప్పి పినేసి పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా తండ్రులు మనకు ఉండడం, కష్టపడే తండ్రులు. ఒకవేళ ఈ జీవితం మనకు ఉంది అంటే, ఈ బ్రతుకు మనకు ఉందంటే, ఫస్ట్ నీ జీవితంలో హీరో దేవుడైతే రెండోది ఎవరంటే తండ్రే. ఖచ్చితంగా ఈ తండ్రిని సన్మానించాలి. ప్రతి యవ్వన బిడ్డలు ఈ మాటలు వినాలి, ప్రతి భార్యలు కూడా ఈ మాటలు వినాలి. తండ్రి గురించి పిల్లలకి మంచిగా చెబితే తల్లి, ఆ కుటుంబం చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. తల్లి కోసం తండ్రి బిడ్డలకి మంచిగా చెబితే ఆ కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్తుంది. నేను అంటాను, పరలోకం వెళ్ళే ముందు కుటుంబంలోనే చిన్న పరలోకం అనుభవించాలండి. అది లేకపోతే మనం పరలోకంలో ఉండలేము. నీ ఇల్లు ఒక పరలోకంలో ఉండాలి, మీ సంఘం ఒక పరలోకంలో ఉండాలి. ఎప్పుడు దేవుని సందులో సంతోషంగా ఉండాలి, తోటి వారు అందరినీ పలకరించాలి, ఆనందంగా ఉండాలి. ఎవరికి ఏమి ఇచ్చినా దైవజనుడు ఫీల్ అవ్వకూడదు, నీకు ఇచ్చిన ఇవ్వకపోయినా ఫీల్ అవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. అలా తండ్రిని పరిచయం చేస్తుంది కదండి తల్లి. కొంతమంది తండ్రులను చూపిస్తాను, సమయాన్ని బట్టి చూపిస్తాను. నా మీద చాలా నేరారోపణలు మోపబడుతున్నాయి. ఏమనంటే, సమయానికి వదలరు, చాలా టైం అయిపోతుంది, అలాగే కానీ ఎదురుగా మాట్లాడకపోయినా లోపల సనుక్కునే వాళ్ళు ఉన్నారు. అదే టైంలో ఇంకా మాకు వాక్యం సరిపోవట్లేదు, ఇంకా మాకు ఆ వాక్యము కావాలి, ఇంకా మాకు ఆరాధన కావాలని ఎదురు చూసే బిడ్డలు కూడా ఉన్నారు. వారందరిని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సనుక్కునే వారిని బట్టి కాదు, వాక్యం కొరకు ఆకలి చూస్తాను. అంటే నా బిడ్డలకి నా మనసు రావాలి. పాస్టమ్ గారు చెప్పారుగా, వాళ్ళ నాన్నగారు గర్వకారణంగా ఏం చేస్తున్నారంట నేను చెప్పుకుంటాను. మా బిడ్డల కోసం ఎక్కడికి వెళ్ళినా, ఏ క్లాస్ అని బిడ్డలు నాకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆమెనానండి, మరి ప్రాణాలు ఇమ్మన్నా ఇచ్చేస్తారు నా కోసం, ఏదైనా చేస్తారు నా కోసం, దేవుని కోసం. అలాంటి బిడ్డలు నాకు ఇచ్చాడు. పెద్ద పెద్ద కొడుకులు, అసలు ఎంత కొడుకులు, ఎంత పెద్ద కొడుకులు, ఎంత పెద్ద కూతుర్లు ఉన్నారంటే, నేను ఎత్తుకుని ఆడించలేను అంత పెద్ద కొడుకులు కూతుర్లు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎత్తుకుని ఆడించలేను, అన్నం పెట్టలేను, చందమామ ఇదిగో జాబిల్లి ఇదిగో అనలేను, అంత పెద్ద కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ కుటుంబంలో క్రొత్త ఆత్మలు చేర్చబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. పరిచయం చేసిన తర్వాత, కొంచెం ఎదుగుతున్న తర్వాత, పిల్లోడు అల్లరి చేస్తున్నప్పుడు తండ్రి ఒక 2-3 దెబ్బలు వేస్తూ ఉంటాడు. కోపం వస్తుంది పిల్లోడికి, ఏమనలేడు, కోపం వస్తుంది. కొద్దిగా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వస్తున్నాయనగా తండ్రి కొన్ని సూచనలు చెబుతూ ఉంటాడు. రేయ్, వస్త్రాలు జాగ్రత్తగా ఉండాలి, మాట జాగ్రత్తగా ఉండాలి, ప్రవక్తన జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చదువుకో. రేయ్, కాలేజీకి వెళ్తున్నావా, త్రాగుబోతులు ఉంటారు. కాలేజీకి వెళ్తున్నావా, సిగరెట్ కాల్చే వాళ్ళు ఉంటారు. కాలేజీకి వెళ్తున్నావా, ఇష్టానుసారంగా నడిచే వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటుంటే, ఒకసారి వింటాడు, 2 సార్లు వింటాడు, 3 సార్లు వింటాడు, 4 సార్లు వింటాడు, 5వ సారి అంటాడు, నానా నాకు తెలిసిలే నాన్న బాబు, నన్ను తినేకి నాన్న బాబు అంట. ఇంకొకటి ఏమంటాడు తెలుసా, అమ్మ దగ్గరికి వెళ్ళి కొంచెం పార్టీ మెల్లగా మారుస్తాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి, ఈ మధ్య నాన్నకి చేదత్వం బాగా పెరిగిపోతుంది, ఫోన్తో ఉండొద్దు అంటాడు, వాట్సాప్ వాడొద్దు అంటాడు, ఆ గోదావరికి వెళ్ళొద్దు అంటాడు, స్నానానికి ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళొద్దు అంటాడు, ఇంటికాడే ఉండమంటాడు, మాట్లాడితే బైబిల్ అంటాడు, భక్తి అంటాడు. చేదత్వం బాగా పెరిగిపోతుంది, ఈ ముసలోడికి చేదత్వం అనిపిస్తుంది. సరే, మనోడికి పెళ్లి వయసు వస్తుంది. పెళ్లి వయసు వచ్చినప్పుడు తండ్రి సంబంధాలు చూస్తూ ఉంటుంటే, ఏంటో మా నాన్న మంచి సంబంధం అంటాడు, బ్యాక్గ్రౌండ్ అంటాడు, అది ఉండాలంటాడు, ఇది ఉండాలంటాడు, మంచి అమ్మాయి ఉండాలంటాడు, పలాంటి అంత మంచి పిల్ల మా ఇంటికి కోడల్లా రావాలంటాడు. ఏంటో
ప్రేమించాను కదా, అమ్మాయిని చేసుకుంటూ వదిలిపోదా, ఓ మా నాన్న అనిపిస్తుంది. సరే పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ప్రియులరా, చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో తెలుసండి, కొంచెం ఒక 2-3 పిల్లలు పుడతారు. ఫస్ట్ పెళ్ళి అయిన తర్వాత చాలా సంతోషం. ఆ నెల రోజులు ఎక్కడ చూసినా వీళ్ళే కనపడతారు. ఎక్కడ చూసినా వీళ్ళే జంట, వీళ్ళతో పెద్ద తంట మనకి. ఎక్కడ చూసినా వీళ్ళే కనపడతారు. అయితే తర్వాత ఏమవుతుందో తెలుసండి, కొంచెం పిల్లల్ని పెంచుతా వాళ్ళకి పాల డబ్బాలో బట్టలు, ఈవిడేమో గ్యాస్ బండ్ అంటది, అదంటది. భార్యలు కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసండి, భర్త తలకాయ పోటని పడుకుంటాడండి. పడుకుంటే ఏమండి గ్యాస్ బండ మరి లేదండి అయిపోయింది, ఆయన వద్దులేండి మీరు పడుకోండి మీకు తలకాయ పోటు కదా, పడుకోండి అంటే ఒక 2 నిమిషాలకు మళ్ళీ వచ్చి ఇంట్లో ఏ సరుకులు లేవండి, డీమార్ట్కి వెళ్ళాలి మరి, ఆయన వద్దులేండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు మీకు తలకాయ పోటు కదా పడుకోండి. పిల్లలు ఫీజు కట్టలేదని స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందండి అంటాడు మనోడు, ఆయన వద్దులేండి పడుకోండి మీకు ఏంటి తలకాయ పోటు కదా. అసలు తలకాయ పోటు ఆ సమస్యలు కాదు, ఈవిడే పెద్ద లిస్ట్ అంతా ఒకసారి చెప్పొచ్చుగా. లేచిన తర్వాత మనోడు లేచి ట్యాబ్లెట్ వేసుకోడు, గోడకి వేసి కొట్టేసుకుంటాడు ఎక్కి తలకి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దానికి ముందు చిన్నప్పుడు తండ్రి ఆడిస్తున్నప్పుడు, ఎగురుతున్నప్పుడు, ఇలా ఎగరేస్తున్నప్పుడు ఎంతో కేరింతలు కొడుతుంటాడు పిల్లోడు. నాలంటోడు ఎవరైనా ఎగరేశారనుకోండి ఇంకొక పిల్లోని తీసుకుని భయం అవుద్ది. వాళ్ళ నాన్న ఎగరేస్తే పైకి వెళ్ళి అస్సలు సీరియస్గా ముఖం పెట్టడం. ఎందుకో తెలుసా, మా నాన్న పడిపోయినా కానీ నన్ను ఏం చేస్తాడో పట్టుకుంటాడు. ఈరోజు చాలామందికి తండ్రి విలువ ఏమవట్లేదు, టేక్ ఇట్ ఈజీగా తీసి పడేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే భర్త అంటే భరించేవాడు. ఒకసారి ఈ దేవుడు ఎంత నమ్మదగినాడో, పాస్టర్ గారు ఏదో అంటున్నారు నన్ను సరదాగా, నేను కూడా ఏదో అంటున్నాను అనుకుంటా లోపల ఉన్నాం అనుకుంటా ఇలా వీడియో ఆన్ చేస్తే భర్త అంటే భరించేవాడు అంటున్నాడు. కృప నేను చెప్పాను ఎలా చూసా సురేష్ గారు చెప్తున్నారు వినని చెప్పాను. చాలామందికి తెలియట్లేదు తండ్రి ఎంత గొప్పడో తెలియట్లేదు. నిన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. చూడండి, తండ్రి పిల్లోడు అక్కడక్కడే తిరుగుతున్నప్పుడు ఉంటున్నప్పుడు భుజాల మీద ఎత్తుకుని మోస్తూ ఉంటాడు. చెప్పాలంటే ప్రపంచం అంతటిని కూడా చిన్నదానిగా, ఉన్న మనుషులందరూ చిన్నగా ఉండేటట్టుగా, ఉన్న సమస్యలని చిన్నగా ఉండేటట్టుగా, ఉన్న పరిస్థితులని చిన్నగా ఉండేటట్టుగా నిన్ను పైకి భుజం మీద ఎత్తుకుని బరువైన కష్టమైన మోసేది ఎవరో? నువ్వు తండ్రి భుజం మీదకి వెళ్ళావనుకో లోకమంతా ఎలా కనబడుతుంది నీకు? చాలా చిన్నగా కనబడుతుంది కదా. సరే, పెళ్ళైన తర్వాత కొంతమంది పెంచుతున్నప్పుడు భార్య భర్త వీళ్ళు పోషించబడ్డానికి, పిల్లల్ని కూడా పోషించడానికి చాలా కష్టమైపోతుంటుంది. ముందేమో మా నాన్నకి అదన్నాడు, మా నాన్న చాలా మంచివాడు అన్నాడు, మా నాన్నే కరెక్ట్ అన్నాడు, మా నాన్న చెప్పిందే ఇదన్నాడు. ఈ పరిస్థితిలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసండి, మనోడు మెల్లగా ఆలోచించడం మొదలు పెడతాడు. ఏమన్నా తెలుసా, మా నాన్న ఇంతమందిని ఎలా పోషించాడంటావు? ఒక్కడు పోషించేశాడు. నెల నెల వాయిదాలు కట్టాడు, ఇంటద్దె కట్టాడు, ఈఎంఐలు కట్టాడు, ఏది అడిగితే అది మాకు కొరత లేకుండా తీసుకొచ్చాడు, ఏం అడిగితే అది లేకుండా తీసుకొచ్చాడు. అసలు మా నాన్న ఎలా పోషించాడంటావు, ఎంత కష్టపడ్డాడంటావు అని మెల్లగా ఆలోచించడం మొదలు పెడతాడు. అలా అయిన తర్వాత కొద్ది రోజులకి ఏమనిపిస్తుందో తెలుసా, మా నానే కరెక్ట్. అమ్మో నేను తక్కువగా చేసిన. ఆడు ఫస్ట్లో ఎగిరినట్టు ఇంకా తండ్రి మీద ఎగరడం. పెళ్ళయ్యి ఒక 2 పిల్లలు కానీ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు అనుకోండి, ఫస్ట్లో ఎగిరినట్టు ఏం చేయడు. నేను అనుకున్నవాడిని సింగర్గా తిరిగాను 2008 వరకు, ఇంచుమించు 2002, 2003 అప్పటి నుంచి 2008 వరకు సింగింగ్ చేయడం, వర్షిప్ చేయడం. ఆహా, 2012లో దేవుని దయ వల్ల సంఘ పరిచయం ప్రారంభించిన తర్వాత నాకు కొన్ని పరిస్థితులు అర్థమయ్యి ప్రతి దైవజనుని అర్థం చేసుకోవడం మొదలుపెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్రసంగాలు మొత్తం మారిపోతున్నాయి. చిన్న విషయం కాదండి, పెద్ద సంఘం అని మనం అనుకుంటాం. ఆ క్యాంపస్ కూడా శుభ్రం చేయడానికి కూడా ఒక మెయింటెనెన్స్ ఉంటుంది. అంత సంఘం అంతమందిని భరించడానికి కూడా గుండెకాయ ఉండాలి. అంతమందిని భరించే గుండెకాయ ఉంటేనే అంతమంది సంఘాన్ని ఏం చేస్తాడు దేవుడు. కాబట్టి
తండ్రులను తక్కువగా చూడొద్దు. తల్లులు కూడా వినండి నా మాటలు, తండ్రి గురించి తప్పుడుగా చెప్పొద్దు. ఏదో చిన్న మిస్టేక్ చేశాడు, ఏదో తప్పుగా మాట్లాడాడు, ఏదో చిన్న తప్పైంది, పదే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి తప్పుడు వ్యక్తిగా, ఒక రౌడీగా చిత్రీకరించొద్దు. ఒక మాట చెప్పనా, ఒక వ్యక్తి కోసం మనం ఆ వ్యక్తిని కలుసుకోలేదు, ఆ వ్యక్తి కోసం ఎవరైనా చెడ్డగా మనకు చెబితే ఫస్ట్ అదే మన హృదయంలో ఏమైపోద్ది, మీ నాన్న అలా అంటాడు, మీ నాన్న ఎలా అంటాడు అని చెప్పకండి తల్లులు. రే నాన్న కష్టపడుతున్నాడు కదరా, నాన్నకు భయపడరా. కొంతమంది పిల్లలు ఎదురుగుండా భర్తను తిడతారు, కొంతమంది పిల్లలు ఎదురుగుండా భార్యను తిడతా ఉంటారు. అది కరెక్ట్ అయిన విధానం కాదు. నువ్వు మాట్లాడుకోవాలనుకో, నీ భర్తని అడుగు, నీతో 10 నిమిషాలు మాట్లాడాలని. పిల్లలు ఎదురుగుండా పొరపాటును తిట్టొద్దు, పిల్లలు ఎదురుగుండా దైవజనుల కోసం తప్పుడుగా మాట్లాడదు. నీ కుటుంబం ఎప్పటికీ కట్టబడదు. వద్దు, అస్సలు బ్యాడ్ చేయొద్దు. వాళ్ళకి నువ్వు క్రమంలో పెట్టాల్సిన కొన్ని ఉంటాయి, దైవజనుడు క్రమంలో పెట్టాల్సిన కొన్ని ఉంటాయి. దేవుడే స్వయంగా కొన్ని క్రమంలో నేర్పిస్తూ ఉంటాడు. కొన్ని ఛానల్స్ ఏమైపోతాయంటే మూతబడిపోయి ఆ క్రమాలను ఏం చేస్తారంటే కోల్పోతారు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తండ్రులే కుమారులకు ఎవరు చెప్పండి, అలంకారం. తండ్రులే, మీ తండ్రులే మీకు అలంకారం. తండ్రులను తక్కువగా చూడొద్దు, తండ్రులను ఎద్దేవ చేయొద్దు, తండ్రుల కోసం వంతులు వేసుకోవద్దు, తండ్రి కోసం తప్పుడుగా ఎక్కడైనా చెప్పొద్దు. ముసలోడైన అతను లేవలేని పరిస్థితిలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా అండి, ఏమీ పెద్ద సంపాదించలేని పరిస్థితిలో ఉన్నా. కొంతమంది ఈ రోజుకు కూడా తల్లుల దగ్గర తండ్రుల దగ్గర ఉన్నదాన్ని ఆశిస్తూ ఉంటారు. ఏమన్నా ఇవ్వా, అక్కకి ఇచ్చావు నాకు ఇవ్వా, అక్కకి అన్ని పెట్టావు నాకు పెట్టవా. అక్కకి పెళ్లి చేసినప్పుడు వాళ్ళు పడుచోళ్ళు, నీకు పెళ్లి చేసినప్పుడు ముసలోళ్ళు అయిపోయారు. ఏమీ పెట్టలేని స్థితిలో ఉన్నారు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. అంత మాత్రం నువ్వేం చేయకూడదు, నిందించకూడదు. అన్నయ్యకి చేసావు నాకు చేయవా అని నాన్న అడుగుతారు. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి, ఆస్తి కోసం వాటాలు వేసుకునే వాళ్ళు ఉంటారు, ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని చంపేసే వాళ్ళు కూడా ఉన్నారండి సమాజంలో. తెలుసా మీకు? ఎన్నో కేసులు, ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేసేవారు, ఆస్తి కోసం తండ్రిని చంపేసేవారు, లాభం కోసం తండ్రులను చంపేసేవారు ఉన్నారండి. దేవుని కృపను బట్టి మీరెవరు అలాంటి మనుషులు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నేర్చుకోవాలని కొన్ని విషయాలు నేను మీకు చెబుతున్నాను ప్రియులారా. ఈ ఫాదర్స్ డే రోజు ఎవరైనా మీరు బిడ్డలు వెళ్ళి మీ నాన్నగారికి ఒక ముద్దు పెట్టి, నాన్న దేవుడు నిన్ను నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని ముద్దు పెట్టండి. లారీ సిమెంట్ బస్తాలు మీ నాన్న దించిన నీ ముద్దు తేలిక చేసేస్తుంది. అలా చూస్తారేంటి? ముద్దంటే తెలీదా? కిస్. హల్లెలూయా. అందరు ఇంగ్లీష్ వాళ్ళు కదా మీరు, ఓకే అర్థమైందా? ఒక ముద్దు పెట్టండి. ఒకవేళ నేను అంటాను ప్రియులారా, తండ్రి లేరా నీకు, బాధపడుతున్నావా? అరే తండ్రిని కోల్పోయినా బాధపడుతున్నావా? ఫీల్ అవ్వకండి, యేసయ్య ఉన్నాడు. నెక్స్ట్ పొజిషన్లో తండ్రిగా నేను ఉన్నాను. హల్లెలూయా. ఫీల్ అవ్వకండి. కొడుకులా నువ్వు బ్రతికితే తండ్రిలా నేను ఉంటాను, తండ్రిలా నేను ఉంటే కొడుకులా నువ్వు బ్రతకాలే. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కొడుక్కి గొడవలు ఏంటండి? తండ్రి కొడుకుకి కల్మషాలు ఏంటండి? తండ్రి కొడుకు గందరగోళం ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. నీ ఇంట్లోకి నువ్వు వెళ్తాకి నాన్నగారు రమ్మంటారా అంటావా? చెప్పండి. తండ్రి వస్తున్నాడు అనుకో, వెళ్ళిపోయి ఆయన గట్టిగా పట్టుకుని డాడీ ఐ లవ్ యూ, నాకేం తీసుకొచ్చావు అని అడిగారు అనుకోండి, తండ్రికి ఎంత సంతోషం ఉంటుంది. అంతేగాని వాళ్ళ నాన్నగారు డ్యూటీకి వెళ్ళి వాళ్ళ నాన్నగారు వస్తుంటే గడప దగ్గర కూర్చుని, నాన్నగారు మీ ఉద్యోగ బాధ్యతలన్నీ జాగ్రత్తగా నిర్వర్తించి మీరు వస్తున్నారా, తండ్రి గారికి ప్రణామములు అన్నారనుకోండి, నాకు ప్రణామములే, ఉద్యోగ బాధ్యత కూడా బాగానే నిర్వర్తించి వస్తున్నాను, నీకు మెంటలు వచ్చింది ఏంటి, ఈ భాష ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రేష్టమైన తండ్రులు ఉన్నారో బైబిల్ గ్రంథంలో, ఎంత అద్భుతమైన తల్లులు ఉన్నారో బైబిల్ గ్రంథంలో. నీ కుటుంబంలో సంతోషం ఉండాలండి. మనం శ్రీకాకుళం వెళ్ళామండి, మీటింగ్స్లో వాడబడ్డం దేవుని కృప. పాస్టర్ గారు అందరూ వచ్చి పైన కూర్చున్నారు. కావాలని నేను పైకి వెళ్ళి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలని వెళ్తే 12 ఆ టైం కూర్చుంటే 1:30 అయిందండి. మీరు నమ్మరో ఎంతసేపు నవ్వుకున్నామో మేము కొన్ని విషయాలు మాట్లాడుకొని. పరలోకం నాకు ఇవన్నీ కూడా నొప్పులు వచ్చేసినాయండి. పడుకున్నాను కానీ ఆ నవ్వు వచ్చేస్తుంది నాకు అవన్నీ గుర్తొచ్చి.
హృదయం అంతా తేలికైపోయింది. వాళ్ళు అంటున్నారు, అయ్యగారు మీరు కూడా మాతో కలిసిపోయినందుకు చాలా వందనాలండి అని. కలిసిపోవడం అంటే నవ్వుతానికే కలిశాను, ఉపదేశం వేరే లెక్క వేరే అని చెప్పాను. వాళ్ళు అంటున్నారు, వారంకి ఒకసారి నెలకొకసారి మేము ఇలా కలుసుకుంటామండి అయ్యారు. చాలా బాధలు ఉంటాయి, చాలా గాయాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. ఇలా కలుసుకుని నవ్వుకున్నప్పుడు ఆ బాధలన్నీ పోతాయండి. ఒక్కొక్కడు రావడమే పాస్టర్ గారి ఇంటికి వస్తాడు, రైజులోడండి ఫ్రూట్స్ ఇవ్వండి వెళ్తున్నాను. నువ్వు ఎందుకు వచ్చావు? నన్ను బాధ పెడతాకు వచ్చావా, సంతోషపరచడానికి వచ్చావా? ఇద్దరు ఆత్మీయులు కలిసినప్పుడు ఏం కలగాలి? పలకరించుకోవాలి. నీ పలకరింపు అంటే కొన్ని కొండల్లాంటి బరువు ఏం చేస్తుంది గుండెని. మీరు అక్కడ ఎంట్రన్స్లో వస్తున్నప్పుడే, బైబిల్లోకి వస్తున్నప్పుడే నవ్వుతూ రావాలి. పాస్టర్ గారు నవ్వుతూ ప్రైజ్లాడు చెప్పాలి. మీ పక్కన వాళ్ళు ఎవరికైనా నవ్వుతూ ప్రైజ్లాడు చెప్పాలి. హల్లెలూయా. ఈయన అనేవాడు, మాకు దేవుడు వరంగా ఇచ్చాడు, నీకు ఇవ్వలేదు, మేమేం చేయమని. ఒకడు నవ్వునా బాగుండదు, ఒకడికి నవ్వువే వరంగా ఇస్తాడు దేవుడు. చెప్పండి, శామ్వేదాలు అన్నని బాబీ అన్న ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు ఒక పాట రాశారు. ఏంటంటే ఆ పాట, నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి, చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. నల్లోడు ఆ కుల్లోడుంటే నవ్వు రాదండి, తెల్లోడు మన యేసయ్యుంటే నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి. తెల్లోడు మన యేసయ్యుంటే నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి, నవ్వండి నవ్వండి. హల్లెలూయా. నువ్వు మనసారా నవ్వునందుకైనా దుష్టుడు పారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని హృదయాల్లో నవ్వు ఉండదు, కొంతమంది హృదయాల్లో గాయాలైపోతాయి, కొంతమంది హృదయం అంతా కూడా కోయబడుతుంది. మనుషులు మాటల చేత, నిందల చేత బద్దలైపోతుంటుంది హృదయం, 10 ముక్కలైపోతుంది హృదయం. ఇంకా అది అతుక్కుంటుందేమో అని అనిపించదు. కానీ యేసయ్య చెదిరిపోయిన ప్రతి ముక్కను కూడా తీసుకొచ్చి అతికించేసి ఆయన రూపం కనబడేటట్టుగా చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్కడికే సాధ్యం. బద్దలైపోయిన మిర్రర్ అద్దాన్ని ఎవరైనా అతకగలరా? కానీ యేసయ్య బద్దలైపోయిన మన హృదయాన్ని, ముక్కలైపోయిన హృదయాన్ని తీసుకొచ్చి అతికేసి అందులో ఆయన రూపం కనబడేటట్టుగా చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్ కదండి. కాబట్టి తండ్రులను ఎవరు తక్కువగా చూడకండి, తండ్రుల కోసం చెడ్డగా చెప్పకండి, తండ్రుల కోసం చెడ్డ ప్రచారం చేయకండి. నేను కన్న తండ్రి అయినా, ఆత్మీయ తండ్రి అయినా, పెంచిన తండ్రి అయినా విషయం చెప్పమంటారా? ఎస్తేర్ అంట షోషాను కాట్లో ఉంది. ఎస్తేర్ పొజిషన్ ఎలా మారిపోయింది తెలుసా? పిన్న తండ్రి దగ్గర పెరిగిందండి. కన్న తండ్రి లేడు, పిన్న తండ్రి. నేను అంటాను, పిన్న తండ్రి అంటే పాస్టర్ గారండి. ఎవరు చెప్పండి? ఇప్పుడు అలా నువ్వు వచ్చేవారని చిన్నానా అనకండి నన్ను, ఓకేనా? పిన్న తండ్రి అంటే ఎవరండి? పాస్టర్ గారు. ఎస్తేర్ కన్న తండ్రి లేడు, ఒక అనాథ పిల్ల, అడ్రస్ లేని పిల్ల, ఏమీ తెలియని అమ్మాయి. విషయం చెప్పమంటారా? అందరికంటే కూడా రాజుగారికి ఈ అమ్మాయి నచ్చేసిందంట. తండ్రి పెంపకంలో నువ్వు జాగ్రత్తగా పెంచబడితే, తండ్రికి నువ్వు అప్పగించుకుంటూ లోబడి ఉంటే, తండ్రి పెంపకంలో జాగ్రత్తగా పెంచబడితే ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. గట్టిగా చెప్పండి. మీలో చాలామంది నాన్న అని పిలుస్తారు. నాకు ఎంత సంతోషం వచ్చేద్దంటే పరవశం అయిపోద్ది. ఎందుకంటే ప్రియులరా, నాకంటే పెద్దోళ్ళు కూడా నాన్నగారు అని పిలుస్తారు అండి. పాస్టర్ అమ్మగారు ఏమో అమ్మగారు అని పిలుస్తారు, అమ్మ అని పిలుస్తారు. ఒక చెల్లి మెసేజ్ పెట్టింది, ఎవరో ఏంటో అడగకూడదు, మర్మములు యెహోవా వశం. అక్కగా పరిచయమై, పాస్టమ్మగా పరిచయమై, అక్కగా మారి చివరికి తల్లిదండ్రులు లేని నాకు తల్లిగా మారారు అని చెప్పి, పాస్టమ్మగా పరిచయమై అక్కగా మారి ఎలా మారారంటే చివరికి మీరు కూడా పంచవచ్చు ఆ ప్రేమ. తమ్ముడు అంటున్నాడు, నాన్న మీరే దూరం పెట్టేస్తే, మీరే మాట్లాడపోతే నేను ఎవరు చెప్పుకోను. యాకోబు ఎంత మోసగాడని తండ్రి ఉన్నాడుగా, నాకు ఎవరున్నారు చెప్పుకుంటే? నాకు మీరు, మీకు నేను, మనందరికీ ఆయన.
ఇంకెవరున్నారు మధ్యలో? ఎవడు రావాడు? పానకొల పొడగ్గాడు. ప్రైజ్ లార్డ్. అర్థమైందా ప్రియులారా? తండ్రులే కుమారులకి ఏంటి చెప్పాలి మీరు? ఏ సంఘం అని అడిగితే పలానా దైవజనుడు సంఘం అని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. ఏ నడిపింపులు ఉన్నారంటే పలానా దైవజనుడు అని మనం చెప్పుకోవచ్చు. అదే టైంలో ప్రియులారా, ఏ తండ్రి బిడ్డలు అంటే పలానా తండ్రి బిడ్డలు. భూమి మీద ఏ కుటుంబము, ప్రతి కుటుంబం ఉంది కదా, కుటుంబాన్ని పిలువబడుతుంది కదా, ఆ కుటుంబానికి ఎవరి తండ్రో ఆ జ్యోతిర్మేడిన తండ్రి ఎదుట మోకరించి నేను మీకు చెబుతున్నాను. భూమి మీద కుటుంబం అనేది ఉందంటే దానికి ఒక తండ్రి ఉన్నాడా? మనదంతా పెద్ద ఫ్యామిలీ అండి. విషయం చెప్పమంటారు, మనది ఎంత పెద్ద ఫ్యామిలీయో. అమెరికాలో ఉన్నారు మన ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది, ఇంగ్లాండ్లో ఉన్నారు, ఎరుసలేంలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో వెళ్ళినా ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద మన బిడ్డలు ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద మన కుటుంబం ఉంది. అనాథులం కాదండి మనం. అర్థమైంది? అనాథులమా? ప్రపంచం మొత్తం మీద ఉందండి కుటుంబం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రపంచం అంతా ఉన్నారండి. ఇంచుమించుగా 750 కోట్ల మంది పైనే ప్రజలు ఉంటే అందులో 350 మంది కోట్ల కంటే పైనే దేవుని బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ మన కుటుంబమే. వాళ్ళందరూ మన రక్తంలో కడగబడిన వాళ్ళే. ఏదైనా ఫంక్షన్ అయితే మీరు అందరూ వాళ్ళందరికీ శుభలేఖ ఇవ్వండి, పట్టుకెళ్ళి ఇవ్వగలరా? ప్రైజ్ లార్డ్. ఓకే అండి. తండ్రులే కుమారులకి ఎవరు చెప్పండి? తండ్రులే. మీ తండ్రే మీకు అలంకరణ. గర్వంగా చెప్పుకోవచ్చు. మేము అంటాం, ఎక్కడ బాబు మీ అడ్రస్? చిన్నప్పుడు సమేల్ గారి దగ్గర అండి. చిన్నప్పుడు ఎక్కడండి? వైబి అగస్టిన్ గారండి. ఎక్కడండి? పలానా దైవజనుడు అండి, జఫనీ శాస్త్రి గారండి. ధైర్యంగా చెప్పుకోగలరు. నాటబడింది ఒక చోట, పెరిగింది ఒక చోట ప్రియులారా. ఉపదేశంలో కట్టబడింది ఒక చోట. ఆ పాస్టర్ గారు మాకు రక్షణలోకి నడిపిస్తే, వైబి అగస్టిన్ గారు విశ్వాసములో ప్రియులారా, లేకపోతే సేవను గురించిన ఆశ అది మాకు నేర్పిస్తే, దైవజనుడు ఉపదేశంలో మమ్మల్ని కట్టి క్రమపరిచి నడిపిస్తున్నారు. ధైర్యంగా మేము చెప్పుకోగలం. ప్రైజ్ లార్డ్. పంపబడ్డావా, వెళ్ళిపోయావంటే దైవజనుల చేతుల మీద పంపబడి ఇక్కడికి వచ్చామని కూడా చెప్పగలం కదండి. మన తండ్రుల కోసం మనం గర్వంగా చెప్పుకోగలగాలండి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఆదికాండం 22:7-8 వాక్యాలు చదవండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమీ నా కుమారుడా అనెను. అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి సంభాషణ అండి. నా తండ్రి, నాన్నోయ్ అంటలేదు. ఏమంటున్నాడండి? నా తండ్రి. ఏమని పిలవాలి చిన్నపిల్లలందరూ? చెప్పండి. ఒక అతను అంటున్నాడు, ఆడు మారతలేదని, ఆడు ఎలా పడితే అలా బతుకుతున్నాడని అన్నాడు. ఎవరు తమ్ముడు? ఆడే అని, అమ్మ నాన్నగాడు అని అంటాడు. తండ్రిని చూడండి. ఇస్సాకు ఏమంటున్నాడంటే నా తండ్రి. వెంటనే ఏమి నా కుమారుడా. హల్లెలూయా. ఎంత బాగుంటుందండి ఆ పిలుపు. బాబుగా అనే దానికంటే కూడా దానికంటే వాళ్ళిద్దరు సంభాషణ ఎంత బాగుందో. వీళ్ళిద్దరి కోసం మాట చెప్పనా? ప్రేమించిన దానిని పరమ తండ్రికి ఇచ్చేసే తండ్రి అబ్రహాం. తండ్రి ఏం చేసినా మాట్లాడని విధేయుడు ఇస్సాకు. తాను ప్రేమించిన దాన్ని బలిపీఠం మీద పెట్టి దేవుని కొరకు ఏదైనా ఇచ్చేసే త్యాగం కలిగిన తండ్రి ఎవరంటే అబ్రహాం. తననే బలిగా అర్పించేస్తున్నా కూడా మాట్లాడని విధేయుడు ఇస్సాకు. ఈ తల్లిదండ్రులు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏమి తల్లిదండ్రులు అండి బాబు వీళ్ళు. ఇలా సంభాషణ ఏంటండి బాబు, ఎంత ప్రేమ అండి. ఇస్సాకు పాలు విడవగానే గొప్ప విందు చేశాడంటండి అబ్రహాం. పిచ్చి ప్రేమ అండి ఇస్సాకు అంటే. నేను అంటాను, తల్లిదండ్రులకి పిల్లలంటే ఏముండాలి? సేవ, ప్రేమ, ప్రేమించాలి. మీరు ఏమీ పంచకపోయినా, ఏ ఆస్తి ఇవ్వకపోయినా, మా తల్లిదండ్రులు మాకు ప్రేమ పంచారు అంటే చాలు. దాన్ని నువ్వు కొన్ని వందల మందికి, వేల మందికి, కోట్ల మందికి దాన్ని పంచగలవు. ఇక్కడ చూడండి, దేవుని కొరకు ఏమైనా ఇచ్చేసే తండ్రి, ప్రేమించిన దాన్నే బలిపీఠం మీద పెట్టే తండ్రి. తండ్రి తననే బలిచ్చేసిన మాట్లాడిన విధేయత కలిగిన, సమర్పణ కలిగిన ఇస్సాకు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. అలాంటి తండ్రులు కావాలి, అలాంటి కుమారులు కూడా కావాలి. ప్రైజ్ లార్డ్. అలాంటి తండ్రులు ఉండాలండి.
అంత సమర్పణ కలిగిన కుమారులు కూడా కావాలి. వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్తున్నారు. ఇస్సాకు మనసు కూడా ఎలాంటి మనసు తెలుసా? ఏంటంటే ఈ సంభాషణ, నాన్నగారు ఏమి నా కుమారుడా, కట్టుంది, నిప్పుంది, కత్తుంది, పొలాలున్నాయి, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది అంటే ఇస్సాకుకి ఏ మనసో తెలుసండి? దేవునికి ఇచ్చే మనసు అంటట. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. నాన్నగారు కూడా దేవునికి ఇచ్చే మనసే. ముగ్గురు వస్తే 3 మానికల మెత్తన పిండి 3 కేజీల పిండి వండించాడంటండి. ఒక పశువును సిద్ధపరిచాడంటండి. వెన్న తీసుకొచ్చాడంటండి. ఆ కాసేపు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అబ్రహాము దగ్గరికి వస్తే ఆ కాసేపు అబ్రహాముకి కాళ్ళు నిలబడతలేదండి. ఇంకా ఇంటి దగ్గర కుదురుంటలేదండి. అంతగా ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, అంతగా ప్రేమ చూపించే కుటుంబం, త్యాగం కలిగిన వ్యక్తి, సమర్పణ కలిగిన వ్యక్తి. నేను అంటాను, మీ నాన్నగారు త్యాగం కలిగిన వ్యక్తి అయితే కుమారులు ఎలా ఉండాలంటే సమర్పణ కలిగిన వ్యక్తులు ఉండాలి. ఒక త్యాగం కలిగిన తండ్రులాగా మనం ఏం చేయాలి? బ్రతకాలి. అంటే పిల్లలకి దేవునికి ఫస్ట్ అని నేర్పించాలి తండ్రి. అది దాని అర్థం. అరే దేవుడు ఫస్ట్ రా మన జీవితంలో, దేవుడే ఫస్ట్. పిల్లలు సెల్ ఫోన్ పట్టుకుంటున్నారనుకో, పిల్లలేసి ఆటలాడుతున్నారు అనుకో, పిల్లలేసి టిఫిన్ అన్నారనుకో, పిల్లలేసి కాఫీ అన్నారు, కాఫీ కాదు, సెల్ ఫోన్ కాదు, అది కాదు, ఇది కాదు. ఒక్కొక్కడు లేచి లేవడమే, నేను మామూలు ఇంటికి వెళ్ళిపోతాను, మామూలు ఇంటికి వెళ్ళిపోతాను, నేను తాతోళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్న ప్రార్థన చేయించేస్తారు వీడితోటి. అక్కడికి వెళ్ళిపోతే ఊరుకోండి, మరి రుద్ది అవుతున్నారు పిల్లోడి మీద. ప్రార్థన చేస్తాడులే, పెద్దోడయ్యాక చేస్తాడు, మడ్రలో మానబంధాలు చేస్తాడు, ప్రార్థనగా చేసి పెద్దోడయ్యాక. అవునా? మొక్కయి వంగంది మ్రాణ వంగుతుందా? వంగదండి. అంటే దేవుడికి ఫస్ట్, దేవుడు ఫస్ట్, దేవుడే బెస్ట్, దేవుడే సమస్తము అని చెప్పి ఏం చేయాలంటే తండ్రి పిల్లోడికి ఏం చేయాలి అంటే, వాళ్ళ నాన్నగారు చాలాసార్లు బలి ఇచ్చినప్పుడు ఇస్సాకు చూసుంటాడు. అందుకే కట్టులు ఉన్నాయి, నిప్పు ఉంది, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాన్నగారు గొర్రెపిల్లేదండి అని అడుగుతాడు. మీ పిల్లలకి ఇలా సమర్పణ కలిగిన వ్యక్తులుగా నేర్పించండి. పిల్లలకి సమర్పణ కలిగిన పిల్లలు ఉండాలంటే విన్నారు పిల్లరా, తండ్రులు త్యాగం కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఈ మాటలు చాలా సీరియస్గా తీసుకోవాలి మీరు. నేను పిల్లలు పెంచుతున్నాను ఇక్కడ, నాకు చాలా విషయాలు కావాలి. దేవుణ్ణి అడుగుతున్నాను వాళ్ళని ఎలా పెంచాలో. నా ఇష్టం, నా చిత్తం, నా ఉద్దేశం వాళ్ళ మీద రుద్దితే పని అవ్వదు. దేవుని ఇష్టం చెప్పాలి, దేవుని చిత్తం పెంచాలి. ఆమేన్ చెప్పండి. అంత సమర్పణ కలిగిన వ్యక్తులండి. చూడండి 37 ఆదికాండం 34, 35 చదవండి. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా. ఎవరి కోసం అంటే యోసేపు కోసం. అందరూ వచ్చి, సహోదరులు అందరూ వచ్చి అతను ఓదారుస్తున్నా కూడా ఓదార్పు నొందనొల్లని వాడిగా ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? యాకోబు. ఎవరి కోసం అంటే యోసేపు కోసం. అన్నలు ఒక గోతులో వేసేసి ఒక గొర్రెపిల్లని చంపి తన వస్త్రాలు తీసి ఆ రక్తంలో దాన్ని, ఆ అంగిని తడిపేసి ప్రియులారు ముంచేసి తండ్రి దగ్గర తీసుకొచ్చి, ఇదిగో దుష్ట మృగం తినేసింది, మాకు అంగీ దొరికింది, ఇదిగో ఇది ఎవరిదో చెప్పంటే అది చూసి యాకోబు పిచ్చోడైపోయి ఏడ్చేస్తున్నాడు. ఎంతమంది ఓదారుస్తున్నా కూడా యాకోబు ఏమని ఉండట్లేదంట. నేను ఒక మాట చెప్పను, యాకోబుకి యోసేపు అంటే పిచ్చి ప్రేమ. నీ బిడ్డల మీద నువ్వు పిచ్చి ప్రేమ పెట్టుకుంటే తప్పేం కాదు, కానీ ఆ ప్రేమ దేవుడికి దూరం చేయకూడదు, మందిరానికి దూరం చేయకూడదు, సహవాసానికి దూరం చేయకూడదు. హల్లెలూయా. నువ్వు ప్రేమ పెట్టుకోవాలి, నీకంటే ఎక్కువ ఆశలు దేవుడు కూడా పెట్టుకోవాలి. అప్పుడేనండి ఆ రోజు యోసేపు ఇంక చనిపోయాడు, యోసేపు ఇంక లేడు, యోసేపు జీవితం అయిపోయింది, అయ్యో నా కుమారుడు నేను కోల్పోయాను. అందరూ వచ్చి ఓదారుస్తున్నా కూడా ఓదార్పును అందలేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? తర్వాత మీరు 48:11 చదవండి. ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకోలేదు గాని. నీ ముఖము చూచేదనని నేను అనుకోలేదు. అప్పుడు ఆ క్లాత్ పట్టుకుని, అంగి పట్టుకుని భయంకరంగా ఏడ్చాడు యాకోబు. ఇంకా అయిపోయాడు, నా కొడుకు ఉన్నాడన్న ఆశ ఇంక లేదు, అతను చనిపోయాడు అని అనుకుంటున్నాడు. అన్నలు కూడా
చెప్పలేదు. ఎక్కడో అమ్మివేశాం, ఇప్పుడు దాకా ఉండుంటాడా, ఇప్పుడు దాకా బ్రతుకుంటాడా అని అనుకుని ఉంటారు అన్నలు కూడా. అయితే దేవుని ఉద్దేశం ఉంది. యాకోబు కోసం ఒక మాటలో చెప్పాలంటే, ఒక మాట మీకు చెప్పాలంటే, ప్రేమగల తండ్రి అండి. ఏ తండ్రి అండి? కొడుకులు చనిపోతే అల్లాడిపోయాడు. కొడుకు చనిపోయాడని తెలిస్తే, చనిపోయాడని చెబితే అల్లాడిపోయాడు, విలవిల్లాడిపోయాడు. మరలా యోసేపు కనబడితే ఏమన్నాడు తెలుసా? అసలు నీ ముఖం చూస్తానని నేను అనుకోలేదు. అలా చూసే భాగ్యం నువ్వు బ్రతుకున్నావా? చాలా కాలం దూరం అయిపోయిన కొడుకు, చాలా కాలం దూరం అయిపోయిన కుమార్తె, చాలా కాలం దూరం అయిపోయిన వాళ్ళు కలిస్తే ఆ సంతోషం ఎలా ఉంటుందండి? వాళ్ళు చాలా కాలం తర్వాత దూరం అయిపోయిన తగిలితే మనకి ఎంత సంతోషం అండి కదా. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత చనిపోయాడు అనుకున్న కుమారుడు, లేడనుకున్న కుమారుడు వీళ్ళరా మరలా యాకోబు కనబడితే అసలు నీ ముఖం చూస్తానని నేను అనుకోలేదు. చదువుతారు ఒక్క మాట కిందకి. నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ల మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. ఒక్కసారి ఆగండి. ఏం తక్కువైందండి యోసేపుకి? ఆస్తుంది, అంతస్తుంది, పేరుంది, ప్రపంచాన్ని పోషిస్తున్నాడు, వివాహం జరిగింది, ఒకగానో కుమారుడు పుట్టాడు, మనస్సే అని ఒక కుమారుడు ఉన్నాడు. బాధ మర్చిపోవడం మనస్సు ఏంటి, బాధ అంతా మర్చిపోయేట్టుగా చేశాడని చెప్పి మనస్సే అని పేరు పెట్టుకున్నాడు. వింటున్నారా పిల్లరా? ఎంత ఉంది, అన్నీ ఉన్నాయి. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు. అన్నీ ఉన్నాయి కానీ యోసేపుకి ఇన్ని సంవత్సరాలు ఏమి లేదు. తండ్రి ప్రేమ నీకు ఎన్నుంటే ఎందుకు? నేను కన్న తండ్రి ప్రేమకు ఉంటే కనుక నీ తండ్రి ప్రేమకు లేకపోతే ఆత్మీయ తండ్రి ప్రేమకు నువ్వు దూరం అయిపోతే ఎన్నుంటే నీకు దీవెన వస్తుందా? ఎన్నుంటే నీకు ఆశీర్వాదం వస్తుందా? ఎందరుంటే నీకు దీవెన వస్తుందా? నేను నా మాట చదువుతున్నప్పుడు గుండెలు పగిలిపోయినాయండి. ఒక మాట చెప్పన పిల్లరా, ఏం తక్కువైందండి యోసేపుకి? కాళ్ళు మీద పడి ఆశీర్వదించమన్నట్టు అడుగుతున్నాడు. నిజం చెప్పండి, ఏమైనా తక్కువ ఉందా? తన పోషించబడడం 10 మందిని పోషించడం కాదండి. విషయం చెప్పనా, దేశాన్నే పోషిస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా, యాకోబు రాగానే ప్రత్యేకంగా ఇజ్రాయేల్ అందరూ కూడా ఒక స్వాస్థ్యాన్ని, గోషేన్ అనే ఒక పట్టణాన్ని, ఒక ప్రాంతాన్ని ఇచ్చాడంట. ఐగుప్తు దేశంలో పచ్చగా ఉన్నది అదేనంటండి. నేను మాట చెప్పనా, నీ తండ్రితో నువ్వు ఉంటేనే, నీ ఆత్మీయ తండ్రితో నీకు సంబంధం ఉంటేనే, నేను కన్న తండ్రితో నీకు సంబంధం ఉంటేనే, నేను పెంచుతున్న వారితో నీకు సరైన సంబంధం ఉంటేనే నువ్వు పచ్చగా ఉంటావు. అయితే పచ్చదనం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తండ్రి దెప్ప మీద కూడా కొడతాడండి పిల్లోడిని. కోపమా? ఆయన చంపేయాలనా? ఒకవేళ నేను కోపపడినా, పాస్టమ్ గారు కోపపడినా, ఎవరి మీదైనా మిమ్మల్ని సరిచేయాలనే ఉద్దేశమే తప్ప ఇంకొక ద్వేషం, ఇంకొక ఆలోచన మాకెవరికి ఉండదండి. భక్తి విషయంలో సరిగా లేకపోతే ఇప్పటికే నేను ఎవరినైనా నిలదీసి మాట్లాడతాను, అడుగుతాను. భక్తి చేయి, ప్రార్థన చేస్తున్నావా, పరిశుద్ధంగా ఉంటున్నావా, లేకపోతే నమ్మకంగా ఉంటున్నావా, బైబిల్ చదువుతున్నావా, సరిగా ఉంటున్నావా, సరైన స్నేహాలు చేస్తున్నావా, సరిగ్గా ఉంటున్నావా, సెల్ ఫోన్ సరిగా వాడుతున్నావా? ఎందుకంటే నాకే ఉందా రైట్. ఒకవేళ మీరు కలెక్టర్ అయ్యి వచ్చి కూర్చున్నా కూడా అడిగే రైట్ నాకే ఉంది. అంతే. యాకోబు వస్తేనే ప్రియులారా, యాకోబు వెళితేనే ఒక ప్రాంతాన్ని కేటాయించి దీవించాడు. చూడండి, ఈయన తక్కువవాడు ఎలాంటి తండ్రి అంటే ఫరోనే ఆశీర్వదిస్తున్నాడంటండి యాకోబు. ఎందుకు వచ్చాడండి ఐగుప్తుకి యాకోబు? గింజలు లేక వచ్చాడు. గింజలు లేకుండా వచ్చినాడు. ఆ గింజలు పెడుతున్నాడు ఏం చేస్తున్నాడు? పెద్ద కొట్టు ఉండొచ్చు, పెద్ద స్టోర్ రూమ్ ఉండొచ్చు, డీమార్ట్ ఉండొచ్చు, బెస్ట్ ప్రైస్ ఉండొచ్చు, అండ్ స్పెన్సర్ ఉండొచ్చు, కోటీశ్వరుడు అవ్వచ్చు, ఎలాని అంబానీ అవ్వచ్చు, జుంబానీ అవ్వచ్చు. నువ్వే దీవించాలి, నీ చేతులు ఆశీర్వదించాలి. నీ చేతులు అంత ఆశీర్వాదకరమైన చేతులు, నువ్వు అంత దీవెన నుండి తండ్రివి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ బిడ్డలిద్దరిని పక్కకి తీసి కాళ్ళ మధ్యలో పడిపోయి సాష్టాంగపడి, దాని అర్థం ఏంటంటే నన్ను ఆస్వాదించు అన్నట్టుగా అడుగుతున్నాడు. ఎవరు? యోసేపు. పిల్లారా, ఏం తక్కువైందండి? చదువుతున్నప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగిపోయి, ఏమి తక్కువైందయ్యా యోసేపు నీకు? ఏమి తక్కువై తండ్రి దీవెన అడుగుతున్నావు? ఏమి తక్కువై తండ్రి ప్రేమ అడుగుతున్నావయ్యా? తండ్రి ప్రేమే తక్కువైంది. చాలా కాలం దూరం అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. యాకోబు కూడా చాలా ప్రేమగల తండ్రి అండి. మీ తండ్రులు మిమ్మల్ని ఏం చేయాలి? ప్లస్ నేను ఒక మాట చెప్పనా,
తల్లిదండ్రులు ఊరకని పెద్ద పెద్ద మాటలు అంటాం మీకు రాకపోతే మీ పిల్లల్ని ప్రతిరోజు దగ్గర తీసుకుని వాళ్ళకు ఒక ముద్దు పెట్టి, ఈ ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టి, దేవుడిని దీవించునుగాక, గాడ్ బ్లెస్ యూ బిడ్డా, నీ భవిష్యత్తు దీవెనకరంగా ఉండుగాక, నువ్వు వెళ్తున్న పనిని దేవుడు సఫలం చేయనుగాక, నీ కాలేజీలో నేను ఒక సాక్షిగా నిలబెట్టునుగాక. మీరు పిల్లల మీద మాటలు పలకండి, జరుగుతాయా జరగవా? యోసేపుని ఏమని ఆశీర్వదించాడు? ఎప్పుడో ఆశీర్వదించేసాడు తండ్రి. అందుకే వాళ్ళ నాన్నగారు కాళ్ళ మీద పడిపోతున్నాడు. నువ్వు ఫలించే కొమ్మన్నావయ్యా, నన్ను ఓట యొద్ద ఫలించాడు కొమ్మన్నావయ్యా, దీవించబడతాను ఏదో అనుకున్నానయ్యా నానా, చాలా కాలం తర్వాత కనపడ్డావు, ఇదిగో ఆ దీవెని ఇప్పుడు చూస్తున్నానయ్యా, నువ్వు నిజంగా దీవించబడమే, నిజమైన ఆశీర్వాదమే నీ నోట్లో వచ్చిన నా జీవితంలో జరిగిందని కాళ్ళ మీద పడిపోతున్నాడు. అంటే ఒక దైవజనుడు కానీ తండ్రి కానీ నేను బ్లెస్ చేస్తే, దీవిస్తే, ఆశీర్వదిస్తే, ఆ మేలు నువ్వు పొందుకుంటే ఆ మేలుకు తగిన కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతకాలి. మేలు చేసే కొద్ది కృతజ్ఞతహీనులుగా మనం ఏం చేయకూడదు, బ్రతకూడదండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఫలించెడు కొమ్మ అన్నాడు అండి. ప్రపంచానికే దీవెనకరంగా యోసేపును మార్చాడా లేదా? ఎక్కడదే? నాన్నగారు బ్లెస్సింగ్ అండి. పిల్లల్ని ఏం చేయాలి? దిబ్బమొఖముడా, రబ్బర్ పెదలోడా, కొంగమూతోడా, కొంగముక్కోడా, చూడరా తాటికేలాగా చూడరా నీ ముఖం, తిండిపోతోడా, ఆడప్పుడు దాకా కేజీ తిని 2 కేజీలు తింటూ ఉంటాడు. నీ దీవెనలు పనిచేస్తాయి. వద్దండి, బ్లెస్ చేయండి పిల్లల్ని. తండ్రులుగా మీరు కూడా మీ పిల్లల్ని హత్తుకుని, మీ గుండెకి హత్తుకుని, నువ్వు తండ్రివి హత్తుకుని వాళ్ళని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. తండ్రులుగా మీకు కూడా చెబుతున్న మాట ఏంటంటే, పిల్లలు మిమ్మల్ని గౌరవించదగినట్టుగా మీరు బ్రతకాలి. పిల్లల దగ్గర చీప్ టిప్స్ చేయకూడదు. పిల్లలు మిమ్మల్ని గౌరవించాలి. పనికిమాల పనులు చేస్తే నీ పిల్లడు కూడా పనికిమాల పనులు చేస్తాడు. ఒక తండ్రి బ్రాందీ తాగేసి అందులో సగం గీత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టాడంట. అది త్రాగడం చూశాడంట పిల్లోడు అంతకంటే తెలివైనోడు. కొంచెం త్రాగేసి ఆ గీత వరకు నీళ్లు పోసేసాడంట. ఏంటి దేవుని స్తోత్రం, బ్రాందీలో నీళ్లు పోసేసాడంట. నాన్నగారు చూసినప్పటికీ ఎంతవరకు ఉందని అనుకుంటున్నాడంట. తండ్రులు కూడా తల దించుకునేటట్టుగా పిల్లలు ఏం చేయకూడదు? హల్లెలూయా చెప్పండి. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. చెడ్డగా మనం బ్రతకూడదు, రాంగ్ రూట్లో మనం వెళ్ళకూడదు. తండ్రి అంటే నీకు ఇచ్చే గౌరవాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. తల దించుకునేటట్టుగా బ్రతకూడదు. ఆ ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలి. మా నాన్న చాలా మంచివాడండి, మా నాన్న చాలా గొప్పవాడండి, మా నాన్న అని అన్నారనుకోండి, దానికి తగినట్టుగా మీరు ఏం చేయాలి? ఆ పేరును కాపాడాలి. దానికి తగినట్టుగా మనం బ్రతకాలి. చూడండి, సామ్యూయల్ మొదటి పుస్తకం 2వ పుస్తకం 17వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. నీ తండ్రియు అతని పక్షమున నున్నవారును మహాబలాఢ్యులనియు, నీ తండ్రియు అతని పక్షమున్నవారు మహాబలాఢ్యులనియు, అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటి వారే రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియను. ఒకసారి చూడండి, అబ్షాలోము దావీదుని చంపాలని దావీదు మీద కుట్ర చేస్తున్నాడు. అహీతోపెలు చేరాడు ఈ కుట్రలో. ఇంకా చాలామంది ఉన్నారండి. హూషై చెప్తున్నాడు, ఇదిగో బాబో దావీద్, అబ్షాలోం నీ తండ్రి చాలా ఉన్నతమైనడయ్యా. ఒక విషయం చెప్పనా, నీ తండ్రి అతని పక్షం ఉన్నవారు మహాబలాఢ్యులు అనండి. ఒక మాట చెప్పనా, తండ్రులు వినండి, ఆత్మీయంగా బలాఢ్యులుగా మీరు ఉండాలి. ఇతరులు చెప్పగలరే, మీ నాన్న చాలా ప్రార్థనాపరుడురా, మీ నాన్న చాలా పరిశుద్ధుడురా, మీ నాన్న చాలా హోలీగా ఉంటాడురా, మీ నాన్నగారు ఉన్నారు చూసావా, ఎప్పుడు చూసినా పాటలు పాడుతూనే ఉంటారా, ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతూ ఉంటాడురా, మీ తండ్రి చాలా బలాఢ్యుడు. నీకు తెలియదా మీ నాన్నగారి మీద చెడ్డగా చెప్తున్నావు? విషయం ఏంటంటే, అబ్షాలోమేమో వాళ్ళ నాన్నగారి కోసం చెడ్డగా ప్రచారం చేస్తుంటే, హూషై దావీదు టీంలో ఒక సభ్యుడు ఏం చేస్తాడంటే, దావీదు యొక్క క్యారెక్టర్ గురించి, దావీదు యొక్క బలము గురించి, దావీదు ఎలాంటోడో పిల్లరా అబ్షాలోముకు చెప్తున్నాడు. ఇంట్లో ఉండే తండ్రి ఎవరు ఏమవ్వలేదు ఇతనికి. కొంతమంది నాన్న కష్టం చూస్తూనే ఉంటారు, నాన్న పడుతున్న ప్రయాస చూస్తూనే ఉంటారు, నాన్న ఎన్ని తిప్పలు పడుతున్నాడో చూస్తూనే ఉంటారు. అన్ని చూస్తూ కూడా మా నాన్న చాలా చెడ్డోడు అని ప్రచారం చేసుకుంటుంటారు. పిల్లలు
వద్దండి. ఇతరులు వచ్చి నీ తండ్రి కోసం చెప్పే పరిస్థితి రాకూడదు. ఉన్నావుగా, నీ తండ్రి ఎలా నడుస్తున్నా నీకు తెలియదా? నేను అంటాను, మనుషుల్లో లోపాలు వెతకడం మొదలు పెడితే చివరికి మనం పరలోకం వెళ్ళమండి. వాళ్ళు అలాగా, వీళ్ళలాగా. దేవుడు కూడా మనకి యోగ్యత లేకపోయినా యోగ్యతనిచ్చి అవకాశాలు ఇస్తూ ఉంటాడు ప్రేమ చేత. అవకాశాలు ఎందుకో తెలుసా? దేవునికి దగ్గర అవ్వడం కోసం, దేవుని ప్రేమించడం కోసం, అంటే దేవుని పనిచేయడం కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం నిలబడడం కోసం ఇస్తూ ఉంటాడు అవకాశం. కృప ద్వారా, కనికరం ద్వారా. అవకాశాలను దుర్వినియోగం చేసుకోకూడదు. ఇతనేమో తండ్రిని చంపేయాలని, తండ్రి లేకుండా చేయాలని చూస్తుంటే దావీదు మనసు ఎలాంటిది ఒకసారి చూద్దాం. 18:33 చదవండి. సామ్యుయేలు 2వ పుస్తకం 18. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోని ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చెను. చాలండి. హల్లెలూయా. పిల్లలు చూడండి, అబ్షాలోమేమో దావీదుని చంపేద్దాం అనుకుంటే అబ్షాలోము చనిపోయాడని దావీదు, నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోతే బాగుండే అంటే. ఎప్పుడు తండ్రి ప్రేమ ఎలాంటిదో తెలుసండి. పిల్లల్ని చంపుకోవాలనేది కాదు. పిల్లల కోసం అవసరమైతే నేనైనా చనిపోయిన పర్లేదు, పిల్లలు బ్రతికితే చాలు. పిల్లరా, అబ్షాలోము చనిపోతే, నా కుమారుడా అబ్షాలోం, నా కుమారుడు అబ్షాలోం, నీకు బదులుగా నేను చనిపోతే. విషయం చెప్పనా, దావీదు కూడా చాలా ప్రేమగల తండ్రి అండి, చాలా ప్రేమగల తండ్రి. తనకి పిల్లలు వ్యతిరేకం అయిపోయినా, ఎంతో వ్యతిరేకత వచ్చేసిన, అమ్నోను పాపం చేసినప్పుడు అబ్షాలోము వాళ్ళని పిలిపించి, విందుకు పిలిపించి చంపేద్దామని అనుకున్నప్పుడు ప్రియులరా, అలా కలహాలు లేకుండా సమాధానంగా ఉండేటట్టుగా చాలా ఆలోచించాడు దావీదు. అంత ప్రేమగల తండ్రి అండి ఎవరో దావీదు. అద్భుతమైన తండ్రులను మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా కుమారుడా అబ్షాలోం, నా కుమారుడు అబ్షాలోం భయంకరంగా ఏడుస్తున్నాడు. నీకు బదులు నేను చనిపోయిన పర్లేదు. యుద్ధం జరుగుతుంటే 2-3 అడిగాడు, ఇదిగో అబ్షాలోం విషయమే జాగ్రత్త, బాలుడైన అబ్షాలోం విషయమే జాగ్రత్త, కుమారుడైన అబ్షాలోం విషయమే జాగ్రత్త. అబ్షాలోము దావీదును చంపేద్దామని అంత ప్లాన్లో ఉంటుంటే దావీదు కంట ఇంకా అబ్షాలోము బాలుడు అంటండి. ఏమన్నారు తెలుసా? బాలుడైన అబ్షాలోం విషయమై జాగ్రత్త, జాగ్రత్త. మీకు విషయం తెలుసా? మీకు ఎంత పెద్దోళ్ళు అయిపోయినా, మీకు పిల్లలు పుట్టేసిన, అత్తోరింటికి వెళ్ళిపోయినా, ఎంత గొప్పోళ్ళు అయిపోయినా, తండ్రులకు మాత్రం మీరు చిన్నపిల్లలే. సుశీల అమ్మగారు ఉన్నారండి, ఆవిడ నాకు చిన్నపిల్ల అండి. విక్టోరియా అమ్మగారు ఉన్నారు, నిరీక్షణ అమ్మగారు ఉన్నారు, పిల్లలండి. మా అమ్మగారు కూడా నాకు కూతురే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వీళ్ళందరూ పిల్లలండి. అర్థమవుతుందా? మరి వీళ్ళందరికీ తండ్రి. ఇంకో కూతురు ఉండదండి సంవత్సరంలో. ఫస్ట్ నన్ను డాడీ 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 అని పిలిచేది. కూతురు దూరం అయిపోయింది కొంచెం. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? ఈ బంధం అనేది చాలా ప్రాముఖ్యం. నీ తండ్రికి నీకున్న బంధం చాలా ఇంపార్టెంట్. తండ్రికి దూరం అయిపోవద్దు అంటే నీ పరమ తండ్రికి దూరం అవ్వద్దు, నీ ఆత్మీయ తండ్రికి దూరం అవ్వద్దు, నిన్ను కన్న తండ్రికి దూరం అవ్వద్దు. ప్రైజ్ ది లార్డ్. రెస్పెక్ట్ ఇవ్వండి. నేను అంటాను, కొన్నిసార్లు ఒకవేళ తండ్రి చెడ్డోడైనా చెడిపోయినోడైనా పిల్లలు చూపించే ప్రేమను బట్టి తండ్రి మారిపోతాడు. కొన్నిసార్లు పిల్లలు చెడ్డోళ్ళైనా చెడిపోయినోళ్ళైనా తండ్రి చూపించే ప్రేమను బట్టి పిల్లలు ఆటోమేటిక్గా ఏమవుతారు చెప్పండి? మారిపోతారు. ప్రైజ్ ది లార్డ్. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే అని కేకలు వేసి, అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. చాలండి. చూడండి, ఒక మాట అడుగుతాను చెప్పండి. ఎలీషా గారికి తల్లిదండ్రులు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఏలియా గారు ఆయన ఇంచుమించుగా 12-14 అరకులు ఎన్నో దున్నుతుంటుంటే పిల్లరా ఒక దుప్పట ఆయన మీద వేశాడు. వెయ్యిగానే ఏమీ చెప్పలేదు, నీకు
సేవ పిలుపు ఉంది, దేవుడు నిన్ను వాడుకుంటాడో, నీ ఎడల దేవుని చిత్తం ఉంది, ఏమీ చెప్పలేదు. వెంటనే దుప్పటి ఎప్పుడైతే వేశాడో దైవజనుని వెంబడించడం మొదలుపెట్టాడంట. మొదలుపెట్టి అంటున్నాడో, అయ్యా నాకు తల్లిదండ్రులు ఉన్నారయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి ముద్దు పెట్టుకుని 2 మాటలు చెప్పి వచ్చేస్తానయ్యా అన్నాడు. ఈయన అంటాడో, నాకేం అభ్యంతరం ఏం లేదు, నువ్వు వెళ్ళొచ్చు అంటున్నాడు. ఎందుకు వెళ్ళొచ్చు అంటున్నాడో, వెయ్యాల్సిన దుప్పటి వేసేసాడు అయ్యారు. ప్రైజ్ లార్డ్. ఎప్పటికైనా వస్తాడన్నట్లుగా నువ్వు వెళ్ళొచ్చు, నాకేం అభ్యంతరం లేదు అని వెళ్ళాడు. తల్లిదండ్రులను వదిలేశాడు, అన్నిటిని వదిలేసి ఒక రకంగా చెప్పాలంటే ఏలియాయే తండ్రిగా బ్రతుకుతున్నాడు. ఇంకా ఏలియాగే తండ్రిగా బ్రతుకుతున్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో నా తండ్రి నా తండ్రి, ఇజ్రాయేలుకి రథము రౌతు నీవే నా తండ్రి అని పిలిచింది చాలామంది పిలిచారు, కానీ రథము రౌతు నీవే అని పిలిచింది ఎవరండి? ఒక మాట చెప్పనా, చాలామంది కుంటోళ్ళు ఉంటారు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు, కాళ్ళు చేతులు సహకరించిన వాళ్ళు ఉంటారు. పందిపు రంగంలో గమ్యానికి చేరాలని వాళ్ళకి ఆశ ఉంటుంది, వెళ్ళాలని ఆశ ఉంటుంది, చేరాలని ఆశ ఉంటుంది, కానీ వాళ్ళు వెళ్ళలేరు. కొంచెం లోతైన మాటలు ఇవి, వెళ్ళలేరు. అలా కుంటోళ్ళని వెళ్ళలేని వాళ్ళని చూడండి, కొంతమంది ప్రార్థనలో కుంటుపడిపోతారు, కొంతమంది పరిశుద్ధతలో కుంటుపడిపోతారు, కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో కుంటుపడిపోతారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈయనంట ఒక రథములాగా రౌతులాగా గమ్యానికి చేర్చిన వ్యక్తి అంటట. ఎవరండి? చెబుతాను వినండి, చెబుతాను వినండి. 2 తలంపుల మధ్య మనుషులు ఏం చేస్తున్నారో, ఒక దాటికి వాళ్ళని తీసుకొచ్చింది ఎవరో? యెహోవా దేవుడా బయలుదేవుడా? కన్ఫ్యూజన్ వాళ్ళకి. యెహోవా దేవుడా, యెహోవాకి స్తుతి కలుగాక, ఇక్కడికి వచ్చి బయలు లేదు అంటున్నారు. 2 తలంపుల మధ్య ఉన్నారు, ఒకే తలంపుల మధ్యలో లేరు. 2 తలంపుల మధ్య ఉంటే వాళ్ళ కుంటుపడిపోయారు, తెగించి వెళ్ళలేకపోతున్నారు, అడుగు వేయలేకపోతున్నారు, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. తెగించి యెహోవా దేవుడు అని పలికితే భయం అవుతుంది వాళ్ళకి. అలాంటి వ్యక్తులందరినీ కూడా తన ప్రార్థనా జీవితం ద్వారా, తన రోషము ద్వారా, తన పరిశుద్ధత ద్వారా, దేవుడికి తనకున్న సంబంధం ద్వారా అండి వాళ్ళందరినీ కూడా గమ్యానికి చేర్చేసిన ఒక రథము రౌతు ఎవరంటే ఏలియా. ఆ విషయం ఎలీసా గారు గుర్తిరిగి, మేము వెళ్ళోనోళ్ళమయ్యా, కుంటోళ్ళమయ్యా, గమ్యానికి చేరలేమయ్యా, గమ్యంకి వెళ్ళి అంత ఇది మాకు లేదయ్యా, కమ్మని మమ్మల్ని అందరూ గమ్యానికి చేర్చావయ్యా. ఎలీషా పిలుపు ఎలీషా గారికి తెలుసా? చెప్పండి. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే ఇంకో 10 ఎకరాలు కౌలుకి తీసుకుని చేతుడు, ఇంకో 30 ఎకరాలు చేతుడు, కొన్ని 100 ఎకరాలు ఉన్నాయంటండి ఎలీషా గారికి. బాగా పెద్ద రైతు అంట, కోటీశ్వరుడు అంట. ఎవరండి? కోటీశ్వరుడు. 100 ఎకరాలు అన్నీ వదులుకుని దుప్పటేగానే వచ్చేసి ఏలియా గారే సర్వం అన్నట్టు బ్రతుకుతూ ఆయన వెళ్ళిపోతుంటే, నా తండ్రి నా తండ్రి, ఇజ్రాయేలుకి రథము రౌతు అంటే, రథంకు గుర్రం ఉంటుంది కదా, రౌతు అంటే ఎవరో తెలుసా? దాన్ని నడిపేవాడు. అసలు ఇజ్రాయేల్ ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఇజ్రాయేల్ ఎటన్నా వెళ్ళాలంటే, గమ్యానికి చేర్చబడాలంటే, వాళ్ళకంటూ గమ్యం రావాలంటే, అలా గమ్యము చేర్చే రథము రౌతు కూడా, రథము నీవే, దాన్ని నడిపే రౌతు కూడా నీవే. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మిమ్మల్ని నడిపించే తండ్రులు మీకు ఉంటే అండి, ఆ తండ్రుల్ని గమ్యానికి చేర్చే తండ్రులు ఉంటాయి, ముందుకు తీసుకెళ్లే తండ్రులు ఉంటాయి, కనిపెట్టి మీ కొరకు జీవితాన్ని చెప్పే తండ్రులు ఉంటే, వాళ్ళ జీవితంలో మనం ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. ఒక మాట చెప్పమంటారు, ఇంకొక రూట్లో ఎలీషా గారికి ఆత్మీయులను పోగొట్టుకోవడం ఏమి లేదు అతనికి. చెప్పండి. మనకు ఆత్మీయులు మనం ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. మనం తగ్గాలి, అవసరమైతే కొంచెం తగ్గించుకోవాలి, కొంచెం అనిసేసుకోవాలి, పోగొట్టుకోకూడదండి. హల్లెలూయా. ఆత్మీయులు అని అర్థమైతే మనం ఏం చేయకూడదు? వారిని పోగొట్టుకోకూడదు. నా తండ్రి నా తండ్రి, ఇజ్రాయేలుకి రథము రౌతు నీవే. నేను అంటాను, దేవుని కృపలో ప్రియులారా, దేవుని ఆత్మ ద్వారా మిమ్మల్ని గమ్యాలకి చేర్చే తండ్రుల్ని, మనల్ని గమ్యాలకి చేర్చే తండ్రులు మనకి ఇచ్చాడు దేవుడు. మిమ్మల్ని గమ్యాలకి చేర్చే తండ్రులు ఇచ్చాడు. వాళ్ళ దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. వాళ్ళతో సంబంధం మధ్యలో ఎవడో వస్తాడు. గిలగాల దగ్గర ఒక బ్యాచ్ ఉన్నారంట. ఈరోజు మీ తండ్రిని తీసుకెళ్ళిపోతున్నారని నీకు తెలియదా? అంటే ఏమనుకోలేడు, అమ్మో వెళ్ళిపోతున్నారా, నా జీవితం ఎడారైపోద్ది, నీరు లేను నీడలేని ఎడారైపోద్ది, నేను కూడా మీ టీంలో
జంప్ అయిపోతున్నాను అనలేదు. నాకు తెలుసు అన్నాడు. బేతేలు దగ్గర గుంపు ఉన్నారంట. మీ తండ్రిని ఈరోజు దేవుడు తీసుకెళ్ళిపోతాడు మీకు తెలుసా? తెలుసు. ఎరుకో దగ్గర గుంపు ఉన్నారంట. విషయం చెప్పమంటారా? వీళ్ళందరికీ ఏలి ఆరోహణమై వెళ్ళిపోతానని తెలుసు, కానీ ఏలియా గారిని ఏం చేయట్లేదు చెప్పండి. విచిత్రమైన మనుషులు ఉంటారు. మా పాస్టర్ గారికి చాలా అభిషేకం ఉంది, మా పాస్టర్ గారు పాడితే ఇలా జరుగుతుంది, వాక్యం చాలా బాగా చెప్తారు, అయ్యి బాబోయ్ మా జీజేఎం ఫ్యామిలీ అంటారు, కానీ పాస్టర్ గారిని వెంబడించరు. గిల్గాల్ దగ్గర ఆగిపోయావా? బేతేల్ దగ్గర ఆగిపోయావా? ఎరుకో దగ్గర ఆగిపోయావా? దొర్లించబడడం. గిల్గాల్ అంటే దొర్లించబడడం. ప్రైజ్ ది లార్డ్. మనల్ని మనం వెంబడిస్తూ ఉంటుంటే మన ఆత్మీయ తండ్రుల్ని మన మీదకి వచ్చే అభిషేకం వాళ్ళకంటే రెట్టింపే మనకు వస్తుంది. అడగడం కూడా భలే అడిగాడు, నీకేం కావాలి? గిల్గాల్ దగ్గర ఉన్న బ్రాంచ్ ఇస్తావా? బేతేల్ దగ్గర ఉన్న బ్రాంచ్ ఇస్తావా? ఎరుకో దగ్గర ఉన్న బ్రాంచ్ ఇస్తావా అనలేదు. నీ మీద ఉన్న దాంట్లో రెండు పాళ్ళు అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆటంకాలు వచ్చినా నీ తండ్రిని వెంబడించడం ఏం చేయకూడదు? మానకూడదు. ఏ ఆటంకాలు వచ్చినా నేను కన్న తండ్రిని ఇంట్లోంచి నువ్వేం చేయకూడదు? నెట్టివేయకూడదు. ఒక దెబ్బ కొట్టినా గద్దించినా. ఈరోజు పిల్లలు ఎలా మారిపోయారంటే, అమ్మ ఏదైనా ఒక మాట అంటే ఏంట్రని అంటున్నారు, నాన్న ఏదైనా ఒక మాట అంటే చెమల ముందు అంటున్నారు, లేకపోతే బెదిరించేస్తున్నారు, వెళ్ళిపోతానో ఎక్కడికైనా వెళ్ళిపోతానో ఏమైనా చేసుకుంటానో. నేను పెంచినందుకు జీవితకాలం అంతా వాళ్ళకి బాధేనేంట్రా? నేను కన్నందుకు జీవితకాలం అంతా వాళ్ళకి శోకమేనా? నేను పెంచుతున్నందుకు తండ్రికి జీవితకాలం అంతా బాధేనా? బెదురు పెట్టకండి. నేను అంటాను, ఎదురు కూడా చెప్పకూడదు. ఏం చేయకూడదు? తండ్రికి అసలు ఎదురు సమాధానం చెప్పకూడదు. మా నాన్నకేం తెలీదు అనుకో. మీ నాన్నకి తెలుసు కాబట్టి నువ్వు ఈరోజు చదువుకున్నావు. 10th క్లాస్లో నిన్ను ఒక స్కూల్లో, లేక 10th క్లాస్లో నువ్వు అవ్వగానే స్కూల్ నుంచి రాగానే ఒక షాప్లో పెట్టేస్తే, ఒక పనికి పంపించేస్తే, ఏదైనా ఒక ఫ్యాక్టరీలో జాయిన్ చేస్తే, ఒక మెకానిక్ దగ్గర జాయిన్ చేస్తే ఎంతో కొంత జీతం వచ్చింది. మీ నాన్నంత కష్టపడాల్సిన పరిస్థితి ఉండదు. కష్టపడి చదివించాడు. తల్లి కూడా సహకరించింది. కాబట్టి తండ్రిని తక్కువగా చూడద్దు. తింగరోడైనా, అనారోగ్యం కలిగిన వ్యక్తి అయినా, సరిగా లేనోడైనా ప్రేమించు. నీ ప్రేమ చేత ఏదో ఒక రోజు ఏమవుతాడు? మారతాడు. చివరికి సంఘానికి, పాస్టర్ గారికి, ఆత్మీయ తండ్రికి ఉన్న సంబంధం ఎలాంటిదో తెలుసండి? తెస్సలోనికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం, 1 తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఇప్పుడు టోటల్గా తండ్రులుగా మీరందరూ తల్లులుగా ఉన్నారు, తండ్రిగా ఉన్నారు కదా. నా వైపు చూడండి. మీ అందరికీ ఆత్మీయ తండ్రికి ఉన్న సంబంధం ఎలాంటిదో తెలుసండి? స్తన్యమిచ్చే తల్లి అనండి. ఫీడింగ్ మదర్. పాలిచ్చే తల్లి ఉంటుంది కదండి. తల్లికి బిడ్డకి ఎలాంటి సంబంధం ఉంటుంది? ఎలాంటి సంబంధం ఉంటుంది చెప్పండి? ఎక్కడో ఉంటాడా? ఎప్పుడు తల్లి ఒడిలో ఉంటాడు. ఇప్పుడు తండ్రులుగా ఉన్న మీ అందరికీ, తల్లులుగా ఉన్న మీ అందరికీ, ఆత్మీయ తండ్రికి ఉన్న సంబంధం ఎలాంటిదంటే, స్తన్యమిచ్చే తల్లికి బిడ్డకి ఎలాంటి సంబంధం ఉంటుంది? ఏ తల్లి అయినా పిల్లోడు పాలు తాగట్లేదు అనుకోండి, అని లాయ అంటుంది, చిట్టు కాసులు అంటుంది, పొట్టు కాసులు అంటుంది, అదుగో అంటుంది, ఇదిగో అంటుంది, అలా అంటుంది, ఇలా అంటుంది, ఏదో రకంగా అడుగు పాలు ఇస్తుంది. ఆడు కనుక అక్కడ ఎక్కడో ఉండి, ఈవిడ ఎక్కడో స్నానం చేస్తూ లేదా ఎక్కడో ఉంటే పిల్లోడు ఏడ్చాడంటే వెంటనే ఏమంటే తెలుస్తుంది? పిల్లోడు పాలు కోసం, ఆడు పాలు కోసం ఏడుపో, పప్పల కోసం ఏడుపో, స్నానం కోసం ఏడుపో, బాత్రూమ్ కోసం ఏడుపో, ఎవరికి తెలుసు? డాక్టర్ గారికి కూడా తెలియదు, తల్లికే తెలుసు కదా. నీ బాధ ఏంటో, నీ ఏడుపు ఏంటో, నీ కష్టం ఏంటో ఆత్మీయ తండ్రికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం చెబుతున్నాను, పాలు తాగుతూ ప్రియులరా పిల్లోడు ఏం చేస్తాడంటే తల్లిని తన్నుతూ ఉంటాడు. వాళ్ళ ఆయన గారిని పిలిచండి, వెళ్ళండి, ఇటు తన్నుతున్నాడు, 2 కాళ్ళు ఇరిసేయండి వీడికి అంటదా ఏ తల్లైనా? అంత చిన్నపిల్లడికి నన్ను తన్నుతున్నాడండి, నేను భార్యనండి మీకు, నన్ను తంతే మీరు మౌనంగా ఉంటారా? వీడు వయసు ఎంత అండి, ఇటు తన్నుతున్నాడు, నన్ను ఇరిసేయండి 2 కాళ్ళు, నాన్న వెళ్ళరా నా నాన్నగారిని పిలిచి ఇటు కాళ్ళు ఇరిసేయని నన్ను తంతున్నాడు అంటారా? చెప్పండి. ఆడు ఏడుస్తుంటే కొడతాకొస్తే ఎవరైనా ఏదైనా చేస్తే తల్లే దాచేస్తుంది.
నిన్ను దాచేది, నీకు పాలిచ్చి పెంచేది, వాక్యం అనే పాలు శుక్రవారము, ఆదివారం, లేకపోతే తెల్లవారుజామున పాలిచ్చి పెంచేది ఎవరో? అంతేనే. ఎవరితోటన్నా కాళ్ళు ఇరిపించేస్తున్నానా? చెప్పండి. మీరంట ప్రియమైన వారంట. నేను చెబుతున్నాను, మీరందరూ నాకు ప్రియమైన వారండి. మా బంధువుల్ని అందరినీ వదిలేసి ఎప్పుడో నేను ఇక్కడికి వచ్చాను. మీరు చాలా విలువైన వాళ్ళు. అందుకే మీరు కనబడపోతే బాధ కలుగుతుంది. నేను మీకు కనబడకపోయినా పర్వాలేదు. మీరు రాకపోతే బాధ కలుగుతుంది, కనబడకపోతే బాధ కలుగుతుంది, మాట్లాడకపోతే బాధ కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. ప్రపంచం అంతా తిరిగి వస్తాను నేను, లేకపోతే అన్ని చోట్లకి తిరిగి వస్తుంటాను. ఆదివారం అయిన తర్వాత మీ అందరూ కనబడాలి నాకు. ఒకరు కూడా ఆమె అనలేదు. పోన్లే ఇక్కడ తెరగట్టేస్తాను, లోపల ఉండి చెప్తానులే, వాక్యం వినండి. వద్దులే మీకు అంత ఇబ్బందిగా ఉంటే. అటు తిరిగి బో అని, ఇటు తిరిగి షూ అని ఎలాగంటూ ఉంటాను. పోనీ కొన్ని చోట్ల చేస్తారు కదా. హల్లెలూయా. మీరు ప్రియమైన వారా కాదా? మేము మీకు, మీరు మాకు, మనందరం యేసయ్యకు, మనకి యేసయ్య. అంతే. ఈ బంధం రాకడదాకా కొనసాగాలి, కడ వరకు కొనసాగాలి. మీరు అనుకోవాలి, నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను, నేను కనపడను, నేను ఉండను. నువ్వేమనుకో తెలుసా? నువ్వు ప్రియమైన దానివైతే, ప్రియమైన వాడివైతే కనబడాలి. యేసయ్య కోసం ఒక పాట ఉంది. ప్రియమైన వాడవు యేసయ్యా, నీ యందే ప్రీతి కలిగి ఉన్నాను. సంఘం అంటే యేసయ్యకి ఎంత ఇష్టమో తెలుసండి. ఏమంటాడు తెలుసా? నా పావురమా, నా నిష్కలంకురాలా ఒక్కతే అని అంటాడు. నీ స్వరం వినబండి, నీ ముఖం కనబండి అంటాడు. మరి మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం? నా ముఖం కనబడినవాడు, నా స్వరం వినబడినాడు. ఏం చేయాలండి? స్వరం వినబడని వాళ్ళ ముఖం. పాలిచ్చే తల్లికి బిడ్డకి ఎలాంటి సంబంధం ఉంటుందో పాస్టర్ గారికి మీకు అలాంటి సంబంధం ఉంటుంది. అదండి సంఘం యొక్క విలువ. ఆమె చెప్పండి. నెలకు ఒకసారి కనబడుతుంటారు ఒక్కొక్కరు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఉన్నారా, సామాన్లు సర్దుకుని ఏదో నూరు వెళ్ళిపోయారా మనకు తెలియదు. హల్లెలూయా. నువ్వు అలా ఉంటే దెబ్బ అయిపోతావు. ఒక్క చిన్న మాట చెప్తాను. మా సహవాసం అయితే తండ్రితోను. ఫస్ట్ ఎవరితో మనకు సహవాసం కలిగి ఉండాలి? యేసయ్యతో. వినండి, సరైన పరమ తండ్రి అయిన యేసయ్యతో అంటాడు ఒక చోట, ధైర్యముగా యేసు రక్తాన్ని చాత పట్టుకుని ఆయన కృపాసనం దగ్గరికి, తండ్రి సముఖమునకు కృపాసనం దగ్గరికి చేరతాం. అందరికీ తండ్రి ఆయన. ఫస్ట్ ఎవరితో మనకి సంబంధం ఉండాలి? సహవాసం ఉండాలి. సంబంధమే కాదు, సహవాసం ఉండాలి. సహవాసం వేరు, సంబంధం వేరు. వాళ్ళు మాకు దూరపు చుట్టాలేనండి అంటారు. ఎప్పుడో కనపడతారు మనకి, తలుక్కు తేరక మెలుక్కు మేనకలాగా కదండి. అది కాదు, సహవాసం ఉండాలి. ఏముండాలి? సహవాసం ఉండాలి. రెండోది ఆయనతో మనకు సహవాసం ఉండాలి. రెండోది ఎవరితో సహవాసం ఉండాలి? ఆత్మీయ తండ్రితో సరైన సహవాసం మీకు ఉండాలి. ఓపెన్ అవ్వడకూడో ఇసుక తక్కిడా పేడ తక్కిడా తెలుసా? ఒక దాంట్లో ఇసుకేసి ఒక దాంట్లో పేడేస్తే పేడ జారిపోద్ది, ఇసుక జారిపోద్ది. ఆ తూకం తేలదు ఎప్పటికీ. అంకుల్ గారు, తూకం ఎప్పటికీ తేలదు. అది ఇసుక తక్కిడా పేడ తక్కిడా తేలదండి. గొడవ పేడ వేయండి, ఇటుపక్క ఇసుక తేలుతుందని జారిపోద్ది, ఈ పక్క ఇసుక వేయండి జారిపోతుంది. కాటా ఎప్పటికీ తేలదు కదా. ఓపెన్ అవడకూడదు. అంత మర్మం. ప్రకటన గ్రంథం 23వ అధ్యాయం ఎతనే రాశాడు. ఓపెన్. నీ దగ్గర ఏముంది? నా యొద్ద నుంచి నీకేం కావాలి? ఎక్కడ మునిగిపోయింది గొడ్డలే? నువ్వు ఓపెన్ అయితే సగం భారం నీకు పోద్ది. ఆమె చెప్పండి. చేసుకోబోతు ఉంచుకో, నాకేంటి బాధ, నాకే బరువు తగ్గుతుంది. ఏనా వాళ్ళ కోసం ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేదు? వాళ్ళు ఓపెన్ అవ్వలేదు నాయన. ప్రైజ్ లార్డ్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఏమీ రాకూడదు నీకు. పాలిచ్చే తల్లికి బిడ్డకి ఎలాంటి సంబంధం ఉంటుందో. అసలే బిడ్డను ఎవరన్నా లాక్కెళ్ళిపోండి. ఈ గొడవ ఎందుకండి? పిల్ల పుట్టగానే తల్లిదోడిని మనం తల్లిని మనం ఏం కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం లేదు. దూడను బొట్టలో పెట్టుకుని సైకిల్ మీద తీసుకెళ్తా ఉంటుంటే అసలు దానికి ట్రైన్ ఎదురొచ్చినా ఏం ఎదురొచ్చినా అని అరుచుకుంటే దూడ వెనకాల వెళ్ళిపోద్దండి. లేత దూడను తీసుకుని వెళ్ళిపోండి. అందుకే చాలామంది ముసలోళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేయడండి,
పిల్లల్ని కిడ్నాప్ చేసి 3 లక్షలు ఇస్తాను 4 లక్షలు ఇస్తాను. ముసలోడిని ఎవరైనా తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారనుకో, చంపేసుకు బాబు మేము ఇవ్వలేమండి డబ్బులు అంటారు. ఎవరిని కిడ్నాప్ చేస్తారో? పిల్లల్ని. అర్థమైందా? తల్లిచ్చే పిల్లకి, పాలిచ్చే తల్లికి పిల్లోడికి ఎటువంటి సంబంధం ఉంటుంది? నీ ఆత్మీయ తండ్రికి నీకు అటువంటి సంబంధం ఉంటుంది. ఒక మొక్కని సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒక మొక్క ఇక్కడ ఉందనుకోండి, ఆ మొక్క కొమ్మ విరిచేస్తే అందులోకి జీవం వెళ్తుందా? చెప్పండి. ఏమవుద్ది మొక్క? కనీసం వేలాడుతూ ఉన్నా, కొంతమందికి మొత్తాన్ని మానేది కానీ వేలాడతారు, చివరికి ఇరిగిపోయింది కొమ్మ వేలాడుతూ ఉంటుంది. వేలాడుతూ ఉన్న ఆ పచ్చదనంలోంచైనా, ఆ బెరడులోంచైనా కొద్ది గొప్ప జీవం వెళ్ళి బ్రతుకుతుంది. అది అన్ని కాయలు కాయకపోయినాయి కదండి. ఉదయకాలం నేను మాట చదవను, ప్రభువుని ఆశ్రయిస్తే కూడా పరిస్థితులు మారిపోతాయంట. ఎవరైనా మందిరాన్ని ఆశ్రయిస్తే, దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే, దైవజనుని ఆశ్రయిస్తే, సంఘంలోకి వస్తే అడుగు పెట్టిన కారణానే కొన్ని పరిస్థితులు మారిపోతాయంట. సహవాసంలో అంత బలం ఉంటుందండి బాబు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మీరు సరిగ్గా సహవాసం చేయకపోతే శ్రీకాకుళం వెళ్ళిపోతాను నేను. బాగా ఆహ్వానిస్తున్నారు అలా. వెళ్ళిపో మాకేంటి, మీరేమనుకుంటారంటే మేము కూడా వచ్చేస్తాం శ్రీకాకుళం అంటారు. హల్లెలూయా. కొమ్మిరిగిపోతే ఏమైపోతుంది? అందులోకి జీవం. నీ ఆత్మీయ తండ్రితో నీకు సంబంధం పోతే ఒక మాట అంటాడు మొర్దుకాయ్ ఎస్తేరు కోసం, నువ్వు అక్కడ ఉన్నావని తప్పించుకుంటావేమో, ఎటువైపు నుంచి అయినా వస్తుంది రక్షణ, నువ్వు నశించిపోతావు. ఒక మాట ఉంటుంది ఏంటి తెలుసా? పోషణ కాలమందు, మొర్దుకాయ దగ్గర ఉన్నప్పుడు పోషణ కాలమందు ఎస్తేరు ఎలా ఉందో ప్రియులారా, విషయం చెప్పమంటారా? అక్కడ కూడా కోటలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉందంట. రాణి అయిపోయింది, రాజుగారికి నచ్చింది. అక్కడుండి కూడా మొర్దుకాయ యొక్క లీడింగ్లో ఏం చేస్తుంది? నడుస్తుందంట. ఈ పూట ఒక మాట మనం అడుగుదాం. భార్యల భర్తల కోసం ప్రార్థించండి. మీరు తండ్రులుగా ఉన్న మీరు మీకోసం మీరే ప్రార్థన చేసుకోండి. నేను ఒక మంచి తండ్రిగా ఉండాలి. ఎవరు పిల్లలు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. మీ తండ్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ పిల్లలు మీ తండ్రి దగ్గరికి వెళ్ళండి.